గడిచిన 3 రోజులుగా సాయంత్రం అవుతూనే ఏం జరుగుతుందో అనే ఒక ఉద్రిక్త వాతావరణం, లేకపోతే కొంచెం ఆందోళనకర పరిస్థితే చూసాం మనం. పర్టికులర్గా నిన్న సాయంత్రం సరిగ్గా 8 అయ్యే టైం కల్లా పాకిస్తాన్ డ్రోన్లను పంపడం, మన రక్షణ స్థావరాలపైకి, మన అమాయక ప్రజలుండే ఇళ్లపైకి, జనావాసాలపైకి డ్రోన్లు పంపించడం, మన వాళ్ళు ఎంత తిప్పికొట్టినా ఆ ఆందోళన, భయం అనేది ఉంటుంది కదా. సాయంత్రం అవుతుందంటే ఈ పరిస్థితి చూసాం మనం. అలాంటిది ఇవాళ సాయంత్రం అయ్యేసరికి ఒక రకంగా ఒక శుభవార్త అనుకోవచ్చు మనం, మంచి శుభ పరిణామం. ఏంటి అంటే ప్రస్తుతానికైతే యుద్ధం లేదు. ప్రస్తుతానికి పాకిస్తాన్కి భారతదేశానికి మధ్య యుద్ధం లేదు. 2 దేశాల మధ్య సీజ్ ఫైర్, కాల్పుల విరమణకి 2 దేశాలు ఒక అంగీకారానికి వచ్చాయి. అయితే ఈ అంగీకారం ఎలా కుదిరింది అనే దాని మీద చాలా ఆసక్తికరమైన పరిణామాలు ఉన్నాయి. ఎందుకు కుదిరింది, ఎలా కుదుర్చుకున్నారు అనేది బయటికి ఇప్పుడే తెలియదు. ఇంకా ప్రభుత్వం అధికారికంగా ఆ విషయాన్ని చెప్పలేదు. కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ప్రకారం ఏంటంటే, మేము మధ్యవర్తిత్వం చేశాం, ఇరు దేశాలకి నచ్చజెప్పగలిగాం, వాళ్ళు మా మాటని గౌరవించి సంతోషంగా వాళ్ళు సీజ్ ఫైర్ని సంతోషంగా అంటే వాళ్ళు కాల్పుల విరమణకు అంగీకరించారు. ఇది చాలా సంతోషించదగ్గ పరిణామం, మాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ట్రంప్ ఇది చేశారు. అయితే ఇక్కడ పాకిస్తాన్ మధ్యాహ్నమే చెప్పింది శాంతి చర్చలకు మేము సిద్ధంగా ఉన్నామని. కానీ భారతదేశం ఎక్కడా కూడా శాంతి చర్చల ఇండికేషన్ ఇవ్వలేదు. ఇవ్వకపోగా సాయంత్రం 4 గంటల తర్వాత ప్రధానమంత్రి మోదీ సుదీర్ఘ సమావేశం నిర్వహించారు రక్షణ మంత్రితో, అలాగే భద్రతా సలహాదారుతో, త్రివిధ దళాల అధిపతులతో, ఇంకా చాలా మందితో చాలా కీలకమైన సమావేశం నిర్వహించారు. ఆ సమావేశం అయిపోయేసరికి బయటకు వచ్చిన ఒక వార్త, ప్రభుత్వ వర్గాల ద్వారా వచ్చిన వార్త ఏంటంటే, పాకిస్తాన్ పైన పూర్తి స్థాయి యుద్ధానికి ప్రధాని మోదీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇక పాకిస్తాన్ అనేది ఇక ఎదుర్కోవడం కష్టం భారతదేశాన్ని అని ఈ రకమైన వార్తలు వచ్చాయి. అలా వార్తలు వచ్చాయి. దాని గురించి అందరూ చర్చించుకుంటున్న టైంలోనే డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ వచ్చింది. శాంతి చర్చలకు అంగీకరించారు, అలాగే సీజ్ ఫైర్ కాల్పుల విరమణకు అంగీకరించారు అనేది ఆయన చెప్పడం. ఈ గందరగోళ పరిస్థితిలో ఈ సస్పెన్స్ కొనసాగుతూ ఉండగానే సడన్ గా మన విక్రమ్ మిశ్రీ, మన విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తెర మీదకి వచ్చారు. వచ్చి డైరెక్టర్ జనరల్ ఆర్మీ ఆపరేషన్స్ పాకిస్తాన్ కి సంబంధించిన మన డైరెక్టర్ జనరల్ కి మధ్యాహ్నం 3:30 ప్రాంతంలో ఫోన్ చేశారు. ఫోన్ చేసి రాజీ ప్రతిపాదన, లేకపోతే శాంతి చర్చల ప్రతిపాదన, లేకపోతే కాల్పుల విరమణ ప్రతిపాదన చేశారు. దాని మీద మనం మాట్లాడుకున్న తర్వాత 5 గంటలకు ఓకే అన్నాం. ఓకే అని కాల్పుల విరమణ నిర్ణయాన్ని తీసుకుంది మన ప్రభుత్వం. అప్పటి నుంచి 5 గంటల నుంచి కాల్పుల విరమణ మొదలైంది. అంటే ప్రస్తుతానికి కాల్పులు ఆగాయని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ అధికారికంగా ప్రకటించారు. అయితే ఇదంతా కూడా చాలా వేగంగా జరిగిన పరిణామాలు, ఇవాళ మధ్యాహ్నం నుంచి వేగంగా జరిగిన పరిణామాలు. ఒకసారి దీన్ని పూర్వరంగం చూస్తే 22వ తేదీ ఏప్రిల్ 22వ తేదీన ఎప్పుడైతే కాశ్మీర్ పహల్గాంలో మన వాళ్ళ మీద తెగబడి 26 మందిని పొట్టన పెట్టుకున్నారో, పురుషుల్ని మతం పేరుతో మతం చూసి పొట్టన పెట్టుకున్నారో, ఆ రోజు నుంచి కుత ఉడికిపోతుంది దేశం. ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా తీసుకుంది. అప్పటి నుంచే ఇదంతా చూసాం మనం. అయితే ఆపరేషన్ సింధూర్ పేరుతో మనం ఎప్పుడైతే ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేశామో అప్పటి నుంచి అమెరికా రంగంలోకి దిగింది. 2 అణుదేశాలు కాబట్టి, ఇటు మనము న్యూక్లియర్ కంట్రీనే, అటు పాకిస్తాన్ న్యూక్లియర్ కంట్రీనే కాబట్టి సంయమనం పాటించండి అని చెప్తూ వచ్చింది. అమెరికా చెప్తూ వచ్చింది, చైనా కూడా చెప్తూ వచ్చింది. చైనా చెబుతూనే పాకిస్తాన్కి ఇండైరెక్ట్ గా ఆయుధ సపోర్టు, యుద్ధానికి అవసరమైన సపోర్ట్ ఇస్తామని ఆ మాట కూడా చెప్తూ వచ్చింది. ఏది ఏమైనా ఏం జరిగింది అనే దాని మీద క్లారిటీ లేకపోయినా ఈ మధ్యవర్తిత్వం కోసం అమెరికా చైనాలు పోటీ పడ్డట్టయితే అనిపిస్తోంది. ఎందుకంటే చైనా మధ్యాహ్నం ఒక ప్రకటన చేసింది, 2 దేశాలకు ఆమోదయోగ్యం అయితే మధ్యవర్తిత్వం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని. చైనా నుంచి ఈ రకమైన ప్రకటన రావడం అనేది కొంచెం ఆసక్తికరమైంది. మధ్యాహ్నం అనుకున్నాం ఏంటి ఈ రకమైన ప్రకటన చైనా నుంచి వచ్చింది ఏంటి అని. సో సాయంత్రానికి అమెరికా అధ్యక్షుడు ఏకంగా ప్రకటన చేసేశారు కాల్పుల విరమణ. నిజానికి మన దేశం కంటే ముందు అమెరికా అధ్యక్షుడు చేశారు. అది మధ్యవర్తిత్వంలో భాగంగా ముందు ఆయన చెప్పిన తర్వాత ఈ దేశాలు ప్రకటించినట్టుగా ఉన్నాయి. అయితే ఏ ప్రాతిపదికన ఈ రాజీ కుదిరింది, ఏ ప్రాతిపదికన కాల్పుల విరమణ జరిగింది? ఎందుకంటే రక్తం ఓడింది మనం,
గాయపడింది మనం, ఆ గాయం ఇంకా మానదు కూడా. ఎందుకంటే భార్యల ముందు భర్తని, తల్లి ముందు కొడుకుని, కొడుకు ముందు తండ్రిని, కూతురు ముందు తండ్రిని, ఇలా పురుషుల్ని ఏరి కోరి హిందువా కాదా అని ఖురాన్ చదవమని చెప్పి, చదవకపోతే నువ్వు హిందువు అని, లేకపోతే ప్యాంటుకి చూసి సుంతి అయిందా లేదా అని చూసి సుంతి చేసుకోకపోతే హిందువు అని చెప్పి, ఇట్లా మతం పేరుతో చంపిన ఈ ఘోర కలిని ఇంకా మర్చిపోలేదు మనం. మన తోబుట్టువుల, మన మహిళల సింధూరాన్ని చెరిపేశారు కాబట్టే ఆపరేషన్ సింధూర్ అని పేరుతో మొదలుపెట్టిన ఈ ఆపరేషన్ తుదికి చేరుకుందా, అనుకున్నది సాధించిందా అనేది ఒక పార్ట్. మంచిదే, యుద్ధం జరగకపోతే మంచిదే, కానీ శాంతి కోసం యుద్ధం అంటాం. శాంతి నెలకొంటే యుద్ధం అవసరం లేదు. మరి శాంతి నెలకొన్నదా? మన గాయం మానిందా? నా ప్రశ్న ఏంటంటే, ఆ రోజున పహల్గాములో మన వాళ్ళని చంపిన 26 మందిని మతం పేరుతో చంపిన ఆ ముష్కరులు ఎక్కడున్నారు? వాళ్ళు దొరకలేదు, కనీసం వాళ్ళు కూడా దొరకలా. తర్వాత దశాబ్దాలుగా భారతదేశం మీద ఉగ్రవాద యుద్ధాన్ని ప్రకటించిన ఈ లష్కర్ తోయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్, ఇంకా పిచ్చి పిచ్చి సంస్థలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ ఎక్కడున్నారు? వీళ్ళ కమాండర్లు ఎక్కడున్నారు? వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక లిస్ట్ ఇచ్చారు పాకిస్తాన్కి, వీళ్ళని మాకు అప్పచెప్పండి అని. ముంబై దాడుల మీద చేసిన కమాండెంట్లు ఎక్కడున్నారు వీళ్ళందరూ? వాళ్ళకు సంబంధించి ఏమైనా ప్రతిపాదన వచ్చిందా? నేను ఇప్పుడే ఏమీ లేదని నేను అనడానికి సిద్ధంగా లేను. ఎందుకంటే ఎల్లుండి మళ్ళీ తటస్థ వేదిక మీద ఇరు దేశాల డైరెక్టర్ జనరల్ ఆర్మీ ఆపరేషన్స్ వాళ్ళు కూర్చుంటారు, డీజీఏఓస్ కూర్చుంటారు అని చెప్తున్నారు, చర్చలు జరుగుతాయని చెప్తున్నారు. అప్పటికి ఎజెండా ఫిక్స్ అవుతుందేమో. కానీ ఏ బేసిక్స్, ఏ ప్రాతిపదికన ఇప్పుడు కాల్పుల విరమణ జరిగిందనేది మాత్రం చాలా కీలకమైన అంశం. పైగా ఈ 3 రోజుల్లో మనం ఎంతమందిని కోల్పోయాం? మనం చేసిన ఆపరేషన్ సింధూర్ 7వ తేదీ అర్ధరాత్రి చేసిన ఆపరేషన్ సింధూర్ వల్ల ఒక్క పాకిస్తానీ సివిలియన్ కూడా చనిపోలేదు. ఉగ్రవాద శిబిరాల మీద జరిగింది, ఉగ్రవాదులే చనిపోయారు. ఎందుకంటే వాళ్ళు ఈ ప్రపంచానికి శత్రువులు, నాగరిక సమాజానికి శత్రువులు కాబట్టి వాళ్ళ మీద దాడి జరిగింది, వాళ్ళే చనిపోయారు. అమాయకులు ఎవరూ చనిపోలేదు. కానీ రిటాలియేషన్ లో భాగంగా పాకిస్తాన్ చేసిన దాడుల్లో, కాల్పుల్లో, సరిహద్దు రేఖ వెంబడి జరిపిన కాల్పుల్లో, తర్వాత సరిహద్దును అతిక్రమించి కాల్పుల విరమణ ఒప్పందాన్ని అతిక్రమించి పాకిస్తాన్ ఇందాక 5 గంటల వరకు జరిపిన కాల్పుల్లో సుమారు 40 నుంచి 50 మంది చనిపోయారు. అమాయక ప్రజలు, మన వాళ్ళు. 3 సైనికులు చనిపోయారు. మన తెలుగువాడు అనంతపురం జిల్లా మురళీ నాయక్ కూడా ఉన్నాడు. ఇందాకే వచ్చింది మా మహారాష్ట్రకు చెందిన మనోజ్ అనే ఇంకొక సైనికుడు చనిపోయాడని. 3 రోజులే అయిందంట పెళ్ళైన 3 రోజులకే యుద్ధం స్టార్ట్ అవుతుంది రమ్మంటే పరిగెత్తాడు పాపం దేశం కోసం, చనిపోయాడని వార్తలు వచ్చాయి. ఇంకా ధృవీకరణ రావాల్సి ఉంది. సో ఇలాంటి వాళ్ళని కోల్పోయాం మనం. కొంత ఆయుధ నష్టం జరిగింది, పాకిస్తాన్కి ఎక్కువ జరిగి ఉండొచ్చు, మనం కూడా నష్టపోయాం కదా. సో వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని కాల్పుల విరమణ ఏ రకంగా మన ప్రభుత్వం అంగీకరించింది, మంచిదే. యుద్ధం లేకపోతే మంచిదే, శాంతి కోసం యుద్ధమే. శాంతి కోసం యుద్ధం యొక్క అంతిమ లక్ష్యం శాంతిని నెలకొల్పడమే, నో డౌట్ అందులో. కానీ మరి అది ఆ రకమైన శాంతి నెలకొన్నదా? భవిష్యత్తులో ఉగ్రవాదం ఉండదా? ఈ దేశం మీద ఉగ్రదాడులు ఉండవా? ఇప్పుడు జరిగిన పహల్గాం దాడికి సమాధానం ఏంటి? పాకిస్తాన్ ఏం సమాధానం చెప్పింది? ఏ రకమైన హామీ ఇచ్చింది? ఎల్లుండి దాకా ఆగితేనే ఇస్తుందా, లేకపోతే ఇవాళ మధ్యాహ్నం జరిగిన చర్చల్లో ఆ హామీ మేరకే కాల్పుల విరమణకు అంగీకరించిందా మన దేశం, మన ప్రభుత్వం? ఈ అంశాలన్నీ కూడా చాలా కీలకంగా ఉన్నాయి. అసలు విదేశాంగ శాఖ కార్యదర్శి ఏం చెప్పారు, ఏం జరగబోతోంది? అమెరికా అధ్యక్షుడు 2 దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి అని చెప్పి అమెరికా అధ్యక్షుడు చెప్పిన వెంటనే అటు పాకిస్తాన్ వైపు నుంచి ఇటు భారతదేశం వైపు నుంచి ప్రకటనలు వచ్చాయి. కాల్పుల విరమణ సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ మొదలైంది. దీనికి సంబంధించి కాస్త ఆశ్చర్యకరంగా, ఆసక్తికరంగా జరుగుతున్న పరిణామాలు, అలాగే జరుగుతున్న చర్చలు కొంత ఇదిగా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఈ చర్చలో పాల్గొంటున్నారు రిటైర్డ్ ఆర్మీ అధికారి కల్నల్ వివి రావు గారు అండ్ ఎయిర్ ఫోర్స్ రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ కమాండర్ మధుసూదన్ రెడ్డి గారు అండ్ అనలిస్ట్ మామిడి గిరిధర్ గారు అండ్ మరో అనలిస్ట్ సంజయ్ పులిపాక గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ఇక్కడ ఇప్పటి వరకు మనం చూసాము, ఒకసారి విక్రమ్ మిశ్రీ విదేశాంగ శాఖ కార్యదర్శి ఏమని ప్రకటన చేశారు
కాల్పుల విరమణకు సంబంధించి ఒకసారి విందామండి. విన్న తర్వాత చర్చను ప్రారంభిస్తాను. ఒకసారి General of Military Operations of Pakistan called the Director General of Military Operations of India at 15:35 hours earlier this afternoon. It was agreed between them that both sides would stop all firing and military action on land and in the air and sea with effect from 1700 hours Indian Standard Time today. Instructions have been given on both sides to give effect to this understanding. The Directors General of Military Operations will talk again on the 12th of May at 1200 hours. Thank you. రైట్. ఆయన చెప్పిన దాని ప్రకారం మధ్యాహ్నం 3:30కి ఇరు దేశాల డీజీఎంఓల మధ్య చర్చలు మొదలయ్యాయి. సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ స్టార్ట్ అయింది. ఎల్లుండి 12వ తేదీ సాయంత్రం చర్చలు ఉంటాయి. వెంటనే ఆదేశాలు ఇచ్చాం కాల్పుల విరమణకు సంబంధించి ఇరు దేశాలు ఇచ్చేశాయి అని చెప్పి ఆయన చెప్పారు. అయితే దీని మీద ఏంటి ఒప్పందం, ఏ ప్రతిపాదనలు ఇచ్చారు అనే చర్చ ఉందండి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫో మై డియర్ ప్యానలిస్ట్స్, ఇప్పుడే బ్రేకింగ్ వచ్చింది. మళ్ళీ కేంద్రం ఒక ప్రకటన చేసింది. ఈ ఒప్పందం అనేది కేవలం కాల్పుల విరమణకు వరకు మాత్రమే, కేవలం కాల్పుల విరమణ వరకు మాత్రమే ఈ ఒప్పందం. పాకిస్తాన్ పైన భారతదేశ నిర్ణయాలన్నీ యథాతథంగా ఉంటాయి. సింధు జలాల రద్దు ఒప్పందం యథావిధిగా ఏదైతే అనుకున్నామో అది కొనసాగుతుంది. వీసాల రద్దు పైన కూడా ఆంక్షలు కొనసాగుతాయి. పాక్ మీద దౌత్యపరమైన ఒత్తిడి యథావిధిగా కొనసాగుతుంది. వాణిజ్యపరంగా కూడా ఇరు దేశాల మధ్య ఇప్పుడే పరిస్థితి ఉందో అదే పరిస్థితి స్టేటస్ కో కంటిన్యూ అవుతుంది. ఎల్లుండి చర్చల తర్వాత మిగతా నిర్ణయాలు ఉంటాయి. 12వ తేదీ ఇరు దేశాల డీజీఎంఓల మధ్య చర్చలు జరగబోతున్నాయి. ఆ చర్చల మేరకు ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్ ఎలా ఉండబోతుంది అనేది ఆ రోజు డిసైడ్ అవుతుందని కేంద్రం ఇప్పుడే ఇచ్చిన ప్రకటన. సో దీని మీద ముందుగా కల్నల్ రావు గారు, మీ నమస్తే అండి. ముందుగా మీ రియాక్షన్ ఏంటి దీని మీద, కాల్పుల విరమణ నిర్ణయం మీద? పాకిస్తాన్ క్లెయిమ్ చేసుకుంటోంది. నాకున్న అనుభవంతో, అంటే అనుభవం సెన్స్ ఇవాళ అబ్జర్వేషన్ ప్రకారం చైనా అమెరికా పోటీ పడ్డట్టున్నాయి ఎలాగైనా మధ్యవర్తిత్వం చేయాలని. ఎనీవే, సో మీ ఇనిషియల్ రియాక్షన్ ఏంటి దీని మీద? చైనా అమెరికా పోటీల కంటే ముందు ఈరోజు ఎప్పుడైతే వాళ్ళ కమిటీ మీటింగ్ జరిగిందో స్ట్రాటజిక్ వెపన్స్ కి, అందులో చాలా క్లారిటీ వచ్చేసి ఉంటుందండి వాళ్ళకి. మనం ఎట్టి పరిస్థితుల్లోనూ దాదాపు ఓడిపోయాం. అందుకని వెంటనే వాళ్ళు అమెరికా గాని చైనా గాని ఏదైనా చేసిన దానికి, ఎస్పెషల్లీ అమెరికా చేసిన దానికి, ఎందుకంటే ట్రంప్ గారు 3 రోజుల నుంచి అంటనే ఉన్నారు, ట్వీట్ చేశారు, దేర్ విల్ బి ఎ సర్ప్రైజ్, యూ విల్ బి సర్ప్రైజ్డ్. ఆ విధంగానే వాళ్ళు అగ్రీ చేసి వాళ్ళ ద్వారా ఇండియా మీద కొంచెం ఒత్తిడి తెచ్చి, సారీ టు ఇంటరప్టివ్ అండి, వీళ్ళు మొదటి నుంచి కూడా అమెరికా వైపు నుంచి ఒకే ప్రకటన చూస్తున్నాం మనం. అది ఆ ఇరు దేశాలకే దశాబ్దాలుగా ఉన్నది, వాళ్ళే తేల్చుకుంటారు, మేము ఏలు పెట్టమని చెప్పి నిన్నటికి నిన్న ఉపాధ్యక్షుడు కూడా అన్నాడు. అది ఆ దేశాలు చూసుకుంటే మేమేం జోక్యం చేసుకోమని చెప్పి. సడన్ గా ట్రంప్ ట్వీట్ చూసి ఇది అన్ఎక్స్పెక్టెడ్ మూవ్. అంటే ఐఎమ్ సారీ, మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నాను. వాళ్ళు ఇది జరుగుతున్న దగ్గర నుంచి మొదటి నుంచి ఇదే మాట చెప్తారు, వాళ్ళు చూసుకుంటారు మాకు సంబంధం లేదు, వాళ్ళు చూసుకుంటారు మాకు సంబంధం. సడన్ గా ఈ అన్ఎక్స్పెక్టెడ్ మూవ్ ఎందుకు వచ్చింది అనేది నాకు అయితే అర్థం కాలేదు. ప్లీజ్ కంటిన్యూ. న్యూక్లియర్ వెపన్స్ స్టేటస్ ఏంటో మనకి క్లారిటీ లేదని. అవును, బహుశా ఇది కూడా అయి ఉండొచ్చు. అమెరికా చాలా వరకు కంట్రోల్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు పాకిస్తాన్ కి ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నట్టు లేదు న్యూక్లియర్ వెపన్స్ లో, అదే ఉండొచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే అమెరికాకి కొంచెం డౌట్ వచ్చి ఉండొచ్చు, ఎందుకంటే చైనా ఏమన్నా రోల్ ప్లే చేస్తుందా ఇటువంటి వాటిల్లో. సో అందుకని చెప్పి ముందంజ వేసి వాళ్ళు ప్రపోజ్ చేసిన సీజ్ ఫైర్ కి మేము ఇండియా కన్వే చేస్తామని చెప్పి ఉండొచ్చు. సో ఈ విధంగా చూస్తే ఏంటంటే కొన్ని రోజుల నుంచి నేను మాత్రం ట్వీట్ స్పష్టంగా చూశాను, డొనాల్డ్ ట్రంప్ రియల్ అని వస్తుంది ట్విట్టర్ లో. అందులో క్లారిటీగా చెప్పారు, కొన్ని రోజుల్లో నేను ఒక సర్ప్రైజ్ ఇస్తానని. బహుశా ఇదే సర్ప్రైజ్ అయ్యి ఉండొచ్చు. చెప్పండి. సో దీంట్లో ఇవాళ ఆల్రెడీ మధ్యాహ్నం న్యూక్లియర్ అథారిటీ మీటింగ్, ఎన్సీఏ మీటింగ్ ఏదో పెట్టుకుంది పాకిస్తాన్. పెట్టుకున్నది కాస్త సడన్ గా క్యాన్సిల్ చేసుకుంది. ఆ మీటింగ్ క్యాన్సిల్ చేసుకున్న కాసేపటికి శాంతి చర్చలకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రకటన చేసింది. దానికి కొంచెం ముందే అమెరికా కార్యదర్శి రూబెరో పాకిస్తాన్
ప్రభుత్వంతో మాట్లాడారు. అది జరిగిన కాసేపటికే ఇవన్నీ చూడండి ఎట్లా ఉన్నాయో, ఇమీడియట్ ఒకదాని వెంట ఒకటి. అది జరిగిన కాసేపటికే చైనా ప్రకటన వచ్చింది, ఇరు దేశాలకు ఆమోదయోగ్యం అయితే మేము మధ్యవర్తిత్వం చేస్తాం. ఒకవైపు అమెరికా ప్రయత్నాలు మధ్యవర్తిత్వం కోసం, ఒకవైపు చైనా సడన్ స్టేట్మెంట్. ఈ దశలో ఎన్సీఏ మీటింగ్ ని పాకిస్తాన్ రద్దు చేసుకుంది. 3:30కి ఇప్పుడు మనం మిశ్రీ గారు చెప్పిన దాని ప్రకారం 3:30కి పాకిస్తాన్ డిజిఎంఓ మిలిటరీ ఆపరేషన్స్ ఆయన మన డీజీఎంఓకి ఫోన్ చేశారు, ఇద్దరు మాట్లాడుకున్నారు. 5 నుంచి కాల్పుల విరమణ మొదలైంది. ఓకే, గుడ్, మంచిదే. కానీ ఈ జరిగిన పరిణామాలు, సంజయ్ గారు మీ విశ్లేషణ ఏంటి? జరిగిన పరిణామాలు, వేగవంతంగా జరిగిన పరిణామాల మీద. చాలా మంచి పరిణామాలు అంటానండి. ఎందుకంటే నేను ఇవాళ పొద్దున మీ ఛానల్లోనూ నిన్న కూడా చెప్పాను, మనకి పై చేయి ఉంది, పై చేయి ఉన్నప్పుడే విక్టరీ డిక్లేర్ చేయాలి. వేరే వాళ్ళు మధ్యవర్తిత్వం చేస్తే కనుక మనకి ఏమీ ఇబ్బంది ఉండదు, ఎందుకంటే పై చేయి మనదే ఉంది అని. ఆపరేషన్ సింధూర్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటండి? ఒకటి, ఎవరైతే ఈ దుర్మార్గపు టెర్రరిస్ట్ యాక్ట్ పెహల్గామ్ లో చేశారో వాళ్ళని పనిష్ చేయాలి. చేసామా? చక్కగా నా ఉద్దేశంలో దాని పేరేంటండి, లష్కర్ తైబా, తర్వాత జైషే మొహమ్మద్ భవల్పూర్ లో మసూద్ అజర్ కుటుంబం మొత్తాన్ని తీసేసామండి, వాళ్ళ లీడర్షిప్ ని తీసేయటం జరిగింది. ఎగ్జాక్ట్ గా ఎవరైతే బ్రెయిన్స్ ఉన్నారో వాళ్ళని మనం బాధ పెట్టడం జరిగింది, పెద్ద ఎత్తున బాధ పెట్టడం జరిగింది, వాళ్ళ టార్గెట్స్ ని అటాక్ చేయడం జరిగింది. 2, మనం పాకిస్తాన్ కి ఒక మెసేజ్ ఇవ్వాలి. ఉరి జరిగినప్పుడేమో లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి వెళ్ళాం, బాల్కోట్ జరిగినప్పుడేమో దాటి కాశ్మీర్ లోకి వెళ్ళాం. ఇప్పుడు మనం మెసేజ్ క్లియర్ గా ఇచ్చాం, ఎక్కడ టెర్రరిజం జరిగినా మేము మొత్తం మీ మీద ధ్వంసం చేస్తాము అని. తర్వాత మనకి అద్భుతమైన మిలిటరీ సుపీరియారిటీ సాధించాము, మన సేనల యొక్క ప్రతిష్ట పరువు కాపాడాము. అంతేకాకుండా మనము క్లియర్ గా చూపిస్తున్నాం దట్ వీ హ్యావ్ క్లియర్ మిలిటరీ ఎడ్జ్ ఆన్ పాకిస్తాన్. ఇంత మిలిటరీ సుపీరియారిటీ చూపించినప్పటికీ మనము ఇంకొద్దిగా టెంప్టేషన్ ఉంటుందండి, బార్డర్ క్రాస్ చేసి వెళ్ళొచ్చు, లేదా పాకిస్తాన్ లో వేరే వేరే దేశాలు క్రియేట్ చేయాలని మనందరికీ ఉంటుంది. ఎందుకంటే దశాబ్దాలు జరిగిన ఉగ్రవాదం వల్ల బాధ కలిగించడం వల్ల అలా ఆలోచిస్తామండి, మనం అందరం కూడా ఆలోచిస్తాం. కానీ దాన్ని మిషన్ క్రీప్ అంటారండి, అంటే ఉన్న ఆబ్జెక్టివ్స్ నుంచి మనం దూరంగా వెళ్ళిపోవటం అండి. బంగ్లాదేశ్ ఫామ్ అయిందంటే అక్కడున్న ప్రజలు తిరుగుబాటు చేశారు కాబట్టి అటువంటి తరుణంలో మన భారత ప్రభుత్వం ముందడిగేసి సహాయం చేసింది. ఇక్కడ పాకిస్తాన్ లో బలూచిస్తాన్ వాళ్ళు లేదా పష్తూన్స్ తిరగబడుతున్నారు, కానీ వాళ్ళకి సొంతంగా మిలిటరీని పడేసిన తర్వాత ప్రభుత్వాన్ని నడపగలిగే సామర్థ్యం స్తోమత ఉందా అన్నది మనకి ఇంకా తెలియదండి. నేను నిజంగా పంజాబ్ లో అలాంటి ప్రాంతాల్లో ప్రభుత్వాన్ని మిలిటరీని తోసేసి మనం ఒక వేరే దేశం చేసుకోవాలా అన్న తపన వాళ్ళలో ఉందా లేదా తెలియదండి. ఇదే మిస్టేక్ అమెరికా చేసిందండి, ఆఫ్ఘనిస్తాన్ లో చేసింది, ఇరాక్ లో చేసింది, అన్ని చోట్ల చేసింది. అమెరికా లాంటి చాలా పవర్ఫుల్ కంట్రీసే వేరే దేశాల రాజకీయ రూపురేఖలు మార్చేద్దామన్న తపన ఏదైతే ఉంటుందో దాంట్లో వాళ్ళు పడి యుద్ధం ఓడిపోవటం జరుగుతుందండి. మనకు కావాల్సిన ఆబ్జెక్టివ్స్ ఏంటి? నెక్స్ట్ టైం టెర్రరిజం జరిగితే ఇంకా దారుణంగా దెబ్బ కొడతామన్న మెసేజ్ ఇవ్వాలి, ఇచ్చామండి. అంటే ఇచ్చాము కరెక్టే సంజయ్ గారు, ఒక్క నిమిషం అండి, సారీ. ఇచ్చాము కరెక్టే, మెసేజ్ ఇచ్చాము అని అంటే మనం అనుకుంటున్నాం మనం మెసేజ్ ఇచ్చాము, అవతలకి ఏం అర్థమైందో మనకు తెలియదు. పాయింట్ నెంబర్ 1. యా, అంతే కదా. సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు కూడా గట్టి దెబ్బ కొట్టామని అనుకున్నాం, కానీ వాడికి అర్థం కాల, వాడు ఆ తర్వాత కూడా కంటిన్యూ చేస్తున్నాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే గిరిధర్ గారు, మనం ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసిన పర్పస్ పహల్గామ్ అటాక్ లో మన ఆడబిడ్డల నుదుటి సింధూరాన్ని చెరిపేశారు, హిందూయిజాన్ని చూసి మరీ చంపారు అని కదా, హిందూ సింహం జూలు విధులుస్తుందనే కదా ఆ రోజు మనం ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేశాం. నో డౌట్ ఇప్పుడు శాంతి జరిగినా, కాల్పుల విరమణ జరిగినా, యుద్ధం లేకుండా పోయినా చాలా మంచి శుభ పరిణామం. యుద్ధం ఎవడూ కోరుకోడు, కానీ యుద్ధం ఎందుకు చేస్తారంటే శాంతి కోసం. ఇప్పుడు ఆ శాంతి జరిగిందా? ఆ శాంతి వచ్చిందా? కనీసం 26 మందిని చంపిన 7గురిలో ఒక్కరు కూడా దొరకలా, వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు. సో ఈ కాల్పుల విరమణని థ్యాంక్ గాడ్ కేంద్రం చాలా విస్పష్టమైన ప్రకటన చేసింది. ఏమని? ఇప్పుడు ఏవైతే మనం అమలు చేస్తున్నామో ఆ నిర్ణయాలన్నీ యథాతథంగా ఉంటాయి, ఎల్లుండి చర్చలు పూర్తయ్యేంత వరకు, తర్వాత ఏంటంటే ఆలోచిస్తామని చెప్పారు. సంథింగ్ గుడ్. కానీ ఈ విరమణ ఒప్పందాన్ని మీరు ఎలా చూస్తున్నారు?
వెంకటేశ్వర గారు, మీకు కో ప్యానలిస్ట్ కి నమస్తే అండి. మీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. చాలా అద్భుతమైనటువంటి ఘన విజయం అండి భారతదేశానికి. మనం అందరం కూడా గర్వంగా ఈ రోజు మనం మన సైన్యము, మన ప్రభుత్వము చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమం ఏదైతుందో అని మనం అందరం కూడా గర్వించదగ్గటువంటి విషయం. ఇది చాలా అద్భుతంగా మనకంతా కూడా మనకు కావాల్సినటువంటి రిజల్ట్ మనకు వచ్చింది. మీరు అడిగిన ప్రశ్నలో సమాధానం మీకే ఉన్నది. మొదటిది, మన మన ఆడవాళ్ళ యొక్క సింధూరాన్ని తీసేసిన తర్వాత దానికి కారకులైనటువంటి వాళ్ళని, వాళ్ళ వెనకాలన్న శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని శిక్షిస్తాము అన్నారు మోదీ గారు. మీరు ఆయన స్పీచ్ మళ్ళీ వినండి. మన ధ్యేయం ఆపరేషన్ సింధూర్ లో వాళ్ళని శిక్షించడం అన్నదే ధ్యేయం, వాళ్ళకి న్యాయం ఇవ్వడం అన్నదే ధ్యేయం. దానిని మనం సాధించాం. మీరు అడిగిన ప్రశ్నకు వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళు మరి చంపిన వాళ్ళు ఎక్కడ దొరకలేదు కదా అంటే, ఈరోజు కాకపోతే రేపు కాకపోతే రెండు వాళ్ళు దొరుకుతారు. వాళ్ళు దొరికి వాళ్ళని అరెస్ట్ చేసో లేదా వాళ్ళని చంపో, తర్వాత పాకిస్తాన్ దీంట్లో హస్తం ఉన్నది, వాళ్ళు ఫోన్ కాల్స్, వాళ్ళ ఐడెంటిటీ కార్డ్స్ ఇవన్నీ చూపించి పాకిస్తాన్ కు ఒక డాసియర్ ఇచ్చి, అమెరికాకు ఒక డాసియర్ ఇచ్చి, వీళ్ళు తప్పులు చేశారు, హఫీజ్ సైదన్ మాకు అప్పచెప్పండి, ఈ మంత్రాలన్నీ జరిగి 3 సంవత్సరాలు అయిన తర్వాత మీరు ఇచ్చిన ఎవిడెన్స్ మా కోర్టులో నిలబడదు అని చెప్పి వాడు కొట్టిపడేసిన తర్వాత అప్పుడు మనం యాక్షన్ తీసుకుంటామా? వాడు దొరికారా, దొరకలేదా, చచ్చారా, చావకుండానే మనం యాక్షన్ తీసుకున్నాం. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. రెండవది, వాళ్ళు ఆల్రెడీ అడవుల్లో వాళ్ళని సరౌండ్ చేశాం మనం. ఈరోజు అయితే రేపైనా దొరికిపోతారు. మీరు ఆ అడవుల్లో తిరిగితే మీకు అర్థమవుతుంది. నేను ఆ ప్రాంతాల్లో తిరిగి వచ్చిన వాడిని, నాకు బాగా తెలుసు. అక్కడ హింసారణ్యాలు ఉంటాయి. అక్కడ వెళ్తే కనుక ఒక టెర్రరిస్ట్ ఈక్వల్ టు 10 మన సైన్యంతో సమానం. ఎందుకంటే టెరిటరీ వాడు అడ్వాంటేజ్ లో ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి గుహలో దాచిపెట్టుకుంటారు. రేషన్స్ ఉంటాయి వాళ్ళకి, వాళ్ళని పసిగట్టడం చాలా కష్టం. వాళ్ళకి ఇచ్చినటువంటి శాటిలైట్ ఫోన్స్ అన్ని కూడా చైనా మానిటర్ చేస్తుంది. చైనీస్ శాటిలైట్ నుంచి వస్తుంది. చైనా శాటిలైట్ మీరు హ్యాక్ చేయడం చాలా కష్టం. కాబట్టి అయినా కానీ కూడా మనం వాళ్ళు మోరల్లే జీరో చేసాం. మనం ప్రాంతం చాలా పెద్ద వైశాల్యం ఉన్నటువంటి ప్రాంతం. తప్పకుండా వాళ్ళు ఎవరు బతకరు, వాళ్ళందరినీ కూడా ఎలిమినేట్ చేస్తాం. వాళ్ళు మళ్ళీ పాకిస్తాన్కి వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఇంకా వాళ్ళు బతికుండగానే వాళ్ళతోటి మనం ఎవిడెన్స్ బయటికి తీయక ముందరే మనం పాకిస్తాన్ శిక్షించాం. ఇది చాలా డిఫరెంట్ పరిస్థితి. మనం ఇటువంటి పరిస్థితి, ఇటువంటి అద్భుతమైనటువంటి చర్య గతంలో మనం చేయలేదు, ఇప్పుడు చేశాం. అంటే మీరు అన్న దాంట్లో నాకు ఒక వేరే సౌండ్ వినబడుతుంది. పాకిస్తాన్ కాళ్ళ బేరానికి వచ్చింది అన్నంత వరకు బానే ఉంది, కానీ అంటే బాగుంటుందేమో. పాకిస్తాన్ ని శిక్షించామని మీరు అంటున్నారు. అది పాకిస్తాన్ మనం శిక్షించామా ఈ జరిగిన ఈ 3-4 రోజుల దీంట్లో అనేది గారు నమస్తే అండి. నమస్తే అండి. మసూద్ రెడ్డి గారు, చాలా రకాల ఆలోచనలు 3-4 రోజుల నుంచి, విశ్లేషణలు, మదింపులు, అంచనాలు, ఏం జరగబోతుంది, మనం ఏంటి, మన బలాబలాలు ఏంటి, మన బలహీనతలు ఏంటి, అవతల వాడి బలం ఏంటి, బలహీనతలు ఏంటి, అంతిమ విజయం మనదే అవుతుంది, వాడిని కొట్టేస్తాం, వారం రోజుల కంటే ఉండడు. ఓకే, ఇవన్నీ చాలా జరిగాయి. అంత మాత్రాన యుద్ధం ఎందుకు ఆగిపోయిందని ఇప్పుడు ఎవరు ప్రశ్నించట్లే. యుద్ధం మంచిది కాదు, కానీ శాంతి జరగాలి, మనకు ఒక పరిష్కారం వచ్చిందా, ఇవన్నీ చర్చ జరుగుతున్నాయి దేశం అంతటా కూడా. సో ఇక్కడ సింపుల్ లాజిక్ ఏంటంటే, అవతల వాడు భయపడిపోయాడు, కాళ్ళబేరానికి వచ్చాడని మనకు అర్థమవుతుంది. అది రావు గారు చెప్పినా, గిరిధర్ గారు చెప్పినా, సంజయ్ గారు చెప్పినా, అవతల వాడు భయపడ్డాడు, వాడికి అర్థమైంది, వేరు బేసులే లేచిపోతా ఉన్నాయి, సిచ్యువేషన్ బాగాలేదని కాళ్ళబేరానికి వచ్చాడని అనుకుందాం మధ్యాహ్నం. కానీ వాడు భయపడి కాళ్ళబేరానికి వచ్చాడు, మనం గాయపడి యుద్ధానికి వెళ్ళాం. మరి మనకేం అవుట్పుట్ వచ్చింది, మనం ఎందుకు కాల్పుల విరమణకు అంగీకరించాం అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మీరెలా విశ్లేషిస్తారు ఈ ప్రశ్నకి? సమాధానం అడగట్లేదు, నేను అనాలిసిస్ అడుగుతున్నాను. అబ్సల్యూట్లీ అండి. With due respect to my co-panelist, I don't agree in certain aspects అండి. ఫస్ట్లీ, ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉండింది, ఇండియా యాజ్ ఇండియా, భారత్ హ్యాడ్ అన్ అప్పర్ హ్యాండ్ మిలిటరీలీ, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఏ విధంగా చూసుకున్నా డిప్లొమాటికలీ డెఫినెట్లీ యువర్ అన్ అప్పర్ హ్యాండ్ అండి. పాకిస్తాన్ గాట్ ఐసోలేటెడ్, వేరే దేశాలన్నీ మనతో అంగీకరించారు. మొత్తం ఇన్ దిస్ గ్లోబల్ ఫైట్ అగేన్స్ట్ టెర్రరిజం ఎవ్రీబడి వాజ్ విత్ us. ఓకే, but the way the method in which the ceasefire was executed, it was little disappointing. And as a common man, okay, not as a armed forces person, as an armed forces person, retired armed forces person, I say, okay, I will give respect to whatever government decides and says, yes, we will execute it. అది చేస్తాం, మీరు చెప్పినట్టు వింటామండి. బట్ ఈ జరిగిన ceasefire ఎలా జరిగిందో somehow it has been little disappointing. ఎందుకంటే ఇది చూస్తే ఎలా ఉందంటే అండి, ఫస్ట్ యుఎస్ఏ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేసిన తర్వాత మనం వెళ్ళి అనౌన్స్ చేయడము, ఓకే, చైనా కూడా అంతకుముందు అండము, మీరు ఇరు వర్గాలు మాట్లాడుకోవాలని అనడము, ఆల్ దిస్ లుక్స్ లైక్, ఇది ఎలా అనిపించింది అంటే నాకు, ఇది ఒప్పందం జరిగింది
పాకిస్తాన్ ఆర్ ఇండియా మధ్య దాని క్రెడిట్ తీసుకుంది యుఎస్ఏ అండ్ చైనా నాకు అనిపిస్తుందండి. ఓకే, దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1. ఎందుకు సీజ్ ఫైర్ తీసుకున్నామని అంటే, మనం ఎందుకు ఒప్పుకున్నాం సీజ్ ఫైర్ అంటే, దేర్ మైట్ బి మెనీ కండిషన్స్ విచ్ వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ అండి. ఫస్ట్లీ ఇవాళ అనౌన్స్ చేసింది ఎక్కడా కూడా నో కండిషన్స్ వర్ టాక్డ్ అబౌట్, వితౌట్ టాకింగ్ అబౌట్ ఎనీ కండిషన్స్. ఇట్ వాస్ జస్ట్ సెడ్ ఇది ఇప్పుడు 5 o'clock 17 hours as of today సీజ్ ఫైర్. లెట్ us అండర్స్టాండ్, సీజ్ ఫైర్ అంటే ఇట్ ఈస్ ఓన్లీ స్టాపేజ్ ఆఫ్ మిలిటరీ యాక్షన్ అండి. నో అదర్ కండిషన్, నో అదర్ కండిషన్స్, ఓన్లీ మిలిటరీ యాక్షన్స్. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ విల్ స్టాప్ ఫైరింగ్, అది మాత్రమే కండిషన్ అండి. వితౌట్ ఎనీ డౌట్ ఇందులో. నెక్స్ట్, ఇవాళ మోదీ గారు స్టేట్మెంట్ చేశారు, మన ప్రైమ్ మినిస్టర్ గారు. he made a very very strong statement saying that in any act of terrorism will be considered as act of war. It's a very very bold statement అండి. Probably this has shaken up the people of Pakistan, not people of Pakistan but the politicians. No, here some time lapse ఉందండి. అంటే మీరు చెప్తున్నారు కాబట్టి జస్ట్ ఐ వాంట్ టు కరెక్ట్ ఇట్. యాక్చువల్ గా మధ్యాహ్నమే పాకిస్తాన్ వైపు నుంచి ఒక ప్రపోజల్ వచ్చింది, శాంతి చర్చలకు మేము సిద్ధము అని. ఇది ఎప్పుడు మోదీ గారి వైపు నుంచి వచ్చిన ఇది సాయంత్రం 4 గంటలకి ఒక హై లెవెల్ మీటింగ్ జరిగింది మోదీ గారితో. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు అండ్ మన అడ్వైజర్ అజిత్ దోవల్ గారు అండ్ త్రివిధ దళాల అధిపతులు వీళ్ళతో మీటింగ్ అయిన తర్వాత అరౌండ్ 5 o'clock, అరౌండ్ 5:30 మనకు ఒక లోపల నుంచి ఒక అఫీషియల్ ఇన్ఫర్మేషన్, దాని లీక్ అనలేము, అఫీషియల్ ఇన్ఫో ఏమొచ్చిందంటే, ఎనీ టైప్ ఆఫ్ టెర్రర్ యాక్ట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ వార్ అని ప్రధానమంత్రి గారు ఆ మీటింగ్ లో అన్నారు అని చెప్పి అఫీషియల్ వచ్చింది. అంటే ఇది అప్పటికే మీరు కంక్లూజన్కి వచ్చినట్టున్నారు. కాల్పుల విరమణ ప్రపోజల్ వచ్చింది, మనం దాన్ని ఇనిషియల్ గా యాక్సెప్ట్ చేస్తున్నాం, బట్ టెర్రర్ ని మనం వార్ గానే ట్రీట్ చేస్తామని చెప్పినట్టున్నారు. ఇది ఈవినింగ్ జరిగింది, మోదీ గారు చెప్పింది. కానీ ఆ లొంగిపోయిన వాడు కాలు బేరానికి వచ్చిన వాడు మధ్యాహ్నమే వచ్చాడు. ఆ గ్యాప్ చెప్పడం నా ఉద్దేశం. ఎస్ మీరు అన్నారు కదా, ఈ స్టేట్మెంట్ వచ్చింది ఈవినింగ్, కానీ దిస్ వుడ్ హావ్ బీన్ డిసైడెడ్ నాట్ ఆ ఈవినింగ్ డిసైడ్ అయింది కాదండి, అంతకుముందే డిసైడ్ అయి ఉంటుంది. యాజ్ పర్ మై అండర్స్టాండింగ్ ఇట్ మస్ట్ హావ్ బీన్ డిసైడెడ్. బిహార్ పర్యటనలోనే డిసైడ్ అయింది, మోడీ గారి ప్రసంగంలోనే నాకు తెలిసినంత వరకు అండి. అండ్ దిస్ ఇష్యూ మస్ట్ హావ్ బీన్ ఏ కండిషన్ ఈవెన్ ఇన్ ద సీజ్ ఫైర్ అగ్రిమెంట్ అండి. వీ డోంట్ నో వాట్ ఇస్ ద సీజ్ ఫైర్ అగ్రిమెంట్ యాజ్ ఆఫ్ నౌ. ఓకే, విల్ నాట్ స్పెక్యులేట్. ఓకే, అదొక స్ట్రాంగ్ స్టేట్మెంట్ అండి. దాని నుంచి I'm sure Pakistan has understood one more misadventure like this, మన terrorist activity జరిగినా కూడా, it is not the terrorist camps that are going to get affected, it is the leadership and it is the politicians and it is the military leaders that are going to get affected. అంటే మనము I consider the way we fought this war and అంటే I will not call it a war, it's a limited action by India. Okay, but it was very very responsible and the kind of restraint we held. And నేను యాజ్ అన్ ఆర్మ్ ఫోర్సెస్ పర్సన్ ఐ కెన్ టెల్ యూ అండి, ఇలాంటి అప్పర్ హ్యాండ్ లో ఉన్నప్పుడు అది మనం ఆపుకోలేం, మన ఉత్సుకతను ఆపుకోలేం. చలో ముందుకెళ్ళి ఇచ్చేద్దాం, విల్ డిస్ట్రాయ్ దిస్ అని ఉంటుందండి. బట్ ఏ లాట్ ఆఫ్ రెస్ట్రైంట్ హస్ బీన్ షోన్. అప్పర్ హ్యాండ్ ఉండడం మాత్రమే కాదు, గాయపడి ఉన్నాం. ఒకసారి కాదు, దఫాలుగా గాయపడుతూనే ఉన్నాం. దాంతో పాటు అప్పర్ హ్యాండ్ కూడా ఉంది. మీరు అన్న పాయింట్. ఒక్క నిమిషం మసూద్ గారు, సంజయ్ గారు, మీరు ఇందాక గిరిధర్ గారు మాట్లాడుతున్నప్పుడు మీరు నాకు మాట్లాడాలి అన్నారు. మీరు అంటే గిరిధర్ గారు డిఫరెంట్ ఒపీనియన్స్ వస్తున్నాయి ఇది ప్రపోజల్ వచ్చిన దగ్గర నుంచి, ఈ స్టేట్మెంట్ వచ్చిన దగ్గర నుంచి. ఆయన ఏమన్నారంటే ఇది ఒక గొప్ప విజయమే సాధించామని అనేది గిరిధర్ గారి అనాలిసిస్. మీరేదో చెప్తున్నారు, అప్పుడు చెప్పండి సంజయ్ గారు. ఏం లేదండి, గిరిధర్ గారు చెప్పిన దానికి ఏకీభవిస్తున్నాను. ఇది చక్కటి విజయంగానే మనం పరిగణించాలి. ఎందుకంటే ఫస్ట్ నుంచి మనం క్లియర్ గా చెప్తున్నాము, మన ఆబ్జెక్టివ్ ఈస్ టు టార్గెట్ టెర్రర్ క్యాంప్స్. వాళ్ళని ఎవరైతే సూత్రధారులు ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేయడం జరిగింది, వాళ్ళ క్యాంప్స్ తీయటం జరిగింది. కాకపోతే ఈ సూత్రధారులు ఎవరైతే ఉన్నారో, అటు హఫీజ్ సయీద్ కానీ, ఇటు మౌలానా మసూద్ అజర్ కానీ, వాళ్ళు ఇంకా బతికే ఉన్నారు. అది వాళ్ళని డీల్ చేయటం నడుస్తుందండి. ఎందుకంటే మీరు మన జైశంకర్ గారి స్టేట్మెంట్ చూడండి. ఆయన తర్వాత మీరు ఇందాక చదివిన గవర్నమెంట్ స్టేట్మెంట్ తో రెండింటికి పోలిస్తే, ఒకటి ఇది కేవలం సీజ్ ఫైర్ అగ్రిమెంట్ మాత్రమే, ఇప్పుడు జరుగుతున్న యుద్ధానికి మాత్రమే అని. తర్వాత మన ఫారెన్ మినిస్టర్ గారు ఏం చెప్పారంటే, జైశంకర్ గారు, a firm uncompromising stance against terrorism in all forms and manifestations will continue అని చెప్పారండి. అంటే టెర్రరిజం మీద, ఉగ్రవాదం మీద యుద్ధం కంటిన్యూ అవుతుందని చెప్పారండి. అంటే ప్రత్యక్షంగా మనకు కనపడదు, వేరియస్ ఫార్మ్స్ లో చేస్తూ ఉంటారు, రేపొద్దున వేరే విధంగా కూడా చేయొచ్చండి. ఇప్పుడు జరుగుతున్న యుద్ధం సీజ్ ఫైర్ మాత్రమే జరిగింది. ఇది రాజకీయ అగ్రిమెంట్ కాదండి. దిస్ ఇస్ నాట్ ఎ పొలిటికల్ అగ్రిమెంట్, దిస్ ఈస్ ఎ సీజ్ ఫైర్ అగ్రిమెంట్.
తర్వాత మీరు అన్నది సీజ్ ఫైర్. ప్లీజ్ కంటిన్యూ. మీరు చదివిన దాంట్లో ఇంకో ముఖ్యమైన పాయింట్ ఉందండి. ఇండస్ వాటర్ ట్రీటీ మేము చర్చించట్లేదు, మిగతా డిప్లొమాటిక్ ఇష్యూస్ చర్చించట్లేదు, ఆర్థికంగా తీసుకున్న నిర్ణయాలు చర్చించట్లేదు, ఇది కేవలం సీజ్ ఫైర్ అన్నారండి. అంటే రేపు పొద్దున మనం చర్చలకు కూర్చుంటే, అంటే మార్కో రూబియో తన స్టేట్మెంట్ ఇష్యూ చేశారు కదా, మార్కో రూబియో స్టేట్మెంట్ చూస్తే ఆయన ఏం చెప్తారంటే బోత్ కంట్రీస్ విల్ డిస్కస్ బ్రాడ్ సెట్ ఆఫ్ ఇష్యూస్ అన్నారండి. అందులో కశ్మీర్ ఉందా లేదా మనకు తెలియదు, ఇండస్ వాటర్ ట్రీటీ ఉందా లేదా తెలియదు, కానీ మన ప్రభుత్వం క్లియర్ గా ఏం చెప్పిందంటే అవి లేవు అని చెప్తోందండి. సో బ్రాడ్ సెట్ ఆఫ్ ఇష్యూస్ ఏం మాట్లాడతారు, అవి లేవు అని చెప్తుందంటే ఇక్కడ పాయింట్ ఇవాళ కాల్పుల విరమణ చేసుకున్నప్పటికీ కాల్పుల విరమణ మాత్రమే చేసుకున్నాము. ఈ మిగతా ఏవైతే ఉన్నాయో మిగతా నిర్ణయాలన్నీ, అది సింధ్ వాటర్స్ ఇష్యూ కానీ, లేకపోతే వీసాల రద్దు విషయం కానీ, అంటే డిప్లొమాటిక్ ఒత్తిడి కానీ, లేకపోతే ట్రేడ్ ఆంక్షలు కానీ, ఇవన్నీ కూడా ఎల్లుండి చర్చల తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. అవునండి. ఆ ఎల్లుండి చర్చల్లో అన్ని మాట్లాడుకుంటే ఇవి కూడా లిఫ్ట్ చేసే అవకాశం ఉంటుందేమో, మనం చెప్పలేము, ఇప్పుడే చెప్పలేము. కానీ చెప్పలేమండి. కానీ మనం ఇప్పటిదాకా ఉన్న ట్రాజెక్టరీ చూస్తే, ఇప్పటిదాకా ఉన్న ధోరణి చూస్తే, ఫస్ట్ ఆర్టికల్ 370 ఎత్తేసామండి. ఎత్తేసి ఇప్పటి నుంచి ఇష్యూ పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అంటున్నామండి, పిఓజేకి. ఇంతకు ముందు మనం చర్చించేది ఏంటి, ఆర్టికల్ 370 కంటే ఇంకా ఎక్కువ అటానమీ ఇవ్వాలా లేదా అన్న దాని మీద చర్చ నడిచేదండి ఇండియాకి పాకిస్తాన్ కి. ఇప్పుడు మనం అది అసలు తీసేసి దాని మీద పెట్టామండి. ఇప్పుడు ఏం చేసాం, ఇంకో ఎలిమెంట్ యాడ్ చేసామండి, ఇండస్ వాటర్ రివర్ ట్రీటీని తీసేసామండి. రేపు చర్చలు కూర్చుంటే పాకిస్తాన్ వాడు దేని మీద ఎక్కువ స్ట్రెస్ వేస్తాడు, ఇండస్ వాటర్ ట్రీటీ మీద వేస్తాడా లేదా జమ్మూ అండ్ కాశ్మీర్ మీద వేస్తాడా? వాళ్ళకి ఇంపార్టెంట్ ఇండస్ వాటర్ కాబట్టి వాటర్ మీదనే దృష్టి పెడతాడు, అందులో డౌట్ లేదు. సో మనం ఏం చేసాం, మనం మెనూ ఆఫ్ నెగోసియేషన్ అంటాం కదా, అంటే చర్చించే చేసాం, ఎజెండాని పెద్ద చేసి పాకిస్తాన్ కి డిఫికల్ట్ చేస్తున్నాం. రావు గారు, కల్నల్ రావు గారు, ఒక్క నిమిషం సంజయ్ గారు, కల్నల్ రావు గారు, ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇవన్నీ బాగానే ఉన్నాయి, మనం పోరాటం చేస్తూనే ఉన్నాం, మనం ఉగ్రవాదం మీద 3 decades నుంచి వీఆర్ ఫైటింగ్ అగైనెస్ట్ దిస్ థింగ్. ఫర్ దట్ మ్యాటర్ విభజన జరిగిన దగ్గర నుంచి ఇది బ్లీడ్ అవుతూనే ఉన్నాం, దేశ విభజన జరిగిన దగ్గర నుంచి బ్లీడ్ అవుతూనే ఉన్నాం. ఇంకా అలాగే చేయాల్సిన పరిస్థితి ఉంటే ఏంటి ప్రయోజనం ఏంటి? ఇప్పుడు ఒక మంచి అవకాశం, ఆ రోజుల్లో జవహర్లాల్ నెహ్రూ గారు లాహోర్ దాకా వెళ్లిన సైన్యాన్ని వెనక్కి పిలిపించారని ఇప్పటికీ ఆయన నిందిస్తూనే ఉంటాం, ఆ రెజ్యూమ్లో అనవసరంగా వెనక్కి వచ్చింది, అప్పుడే ఇది అయిపోయేదని. మళ్ళీ ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని చేజార్చుకున్నామా మనం అనే ఒక చర్చ కూడా జరుగుతుంది, ప్రశ్న వస్తోంది. మీరేమంటారు కల్నల్ రావు గారు? మిలిటరీ వార్స్, బ్యాటిల్స్ లో సీజ్ ఫైర్ అన్నది ఒక కామన్ ఇన్సిడెంట్. ఓకే, ఇది పెద్ద స్ట్రేంజ్ ఏం కాదు. మనం చూడాల్సింది ఎలా అంటే ఇప్పుడు కొంచెం ఓవర్ ప్లే చేస్తున్నట్టుంది. కేవలం మనం ఏమిటంటే ఇప్పుడు వరకు రిస్ట్రైంట్ చేసాం, కేవలం టెర్రరిస్ట్ యాక్టివిటీస్ మీద, టెర్రరిస్ట్ స్థావరాల మీద చేసాం, వాళ్ళ మీద కొంత వాళ్ళు ఎక్కువ చేసిన తర్వాత వాళ్ళ ఏ డిఫెన్స్ స్థావరాల మీద చేసాం. ఇప్పుడు సీజ్ ఫైర్ అనేది ఏంటంటే కేవలం మన టెర్రరిజం మీద కంటిన్యూ చేస్తున్నాం, అన్ని విధాలా కంటిన్యూ చేస్తున్నాం, కేవలం మిలిటరీ ఆపరేషన్స్ కొంతవరకు కంట్రోల్ చేస్తాం, మిగతాది మీరు ఈ లోపల యాటిట్యూడ్ మారితే పర్వాలేదు. ఒకటి గమనించాల్సిన విషయం, మనం ఎప్పుడు ఏదో హఫీజ్ సయీద్ ఏదో పెద్ద వరల్డ్ లీడర్ లాగా, లేకపోతే ఆ మసూద్ అజార్ ఒక వరల్డ్ లీడర్ లాగా, సయ్యద్ సలావుద్దీన్ ఏదో పెద్ద స్టేట్స్మెన్ లాగా కన్సిడర్ చేసి వాళ్ళు ఏదో కాశ్మీర్ గురించి పోరాడుతున్నారు, పాకిస్తాన్ కేవలం పొలిటికల్ సపోర్ట్ ఇస్తుంది, మోరల్ సపోర్ట్ ఇస్తుంది అనుకుంటే తప్పు. యాక్చువల్ గా ఇది చేస్తుంది ఏంటంటే పాకిస్తాన్ ఆర్మీ చేస్తున్న యుద్ధం, వాళ్ళు కేవలం ప్రాక్సీలు, ఫ్రంట్లు మాత్రమే. ఇది ఎప్పటి వరకు మనం అసలైన ఆర్మీ ఏమో పాకిస్తాన్ కి. ఎస్, అసలు రియల్ ఆర్మీ ఫేస్ ఇస్ దీస్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్. మసూద్ అజర్ వీళ్ళు ఎవరు కూడా ఐఎస్ఐ ఆర్డర్స్ లేకుండా సింగిల్ పిన్ కూడా ఎత్తరు, సింగిల్ మాట కూడా ఎత్తరు. వీళ్ళు జస్ట్ ఫ్రెండ్స్, పిఆర్ఓస్ అంతే. ఇది గమనించేంత వరకు మనం చాలా రాంగ్ డిసిషన్స్ తీసుకుంటాం. యా కరెక్ట్, మీరు అన్న పాయింటే. అసలు ఫ్రంట్ ఫేస్ అంతా ఈ టెర్రరిస్ట్లే, పాకిస్తాన్ చేసే అన్నిటికీ వార్ అంతా ఇదంతా సైన్యం అనేది జస్ట్ చెప్పుకోవడానికే తప్ప పోషిస్తున్నది నడిపిస్తున్నది అంతా ఇదే కదా, వీళ్ళతోనే కదా. సో వీళ్ళే మన ఇష్యూ అయినప్పుడు, వీళ్ళ వల్లే మనం బ్లీడ్ అవుతున్నప్పుడు, వీళ్ళ వల్లే మన చాలా నష్టపోతున్నప్పుడు
ఎన్ని లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఎవరి కోసం సార్? వీళ్ళ కోసమే కదా, లేకపోతే అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం కాశ్మీర్ కున్ను పాకిస్తాన్ కోసం, చైనా బోర్డర్ కోసం లేకపోతే అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం మనకే ఉంది అసలు. సో ఈ సిచ్యువేషన్ లో సడన్ గా ఈ విరమణ ఒప్పందాన్ని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. అది మనం విజయంగా చాలా మంది చెప్తారు. మన ఇప్పుడు గిరిధర్ గారు అన్నారు, నేను ఏకీభవిస్తున్నానని సంజయ్ గారు అన్నారు, ఇంకొంతమంది కూడా అంటున్నారు. డెఫినెట్ గా యుద్ధం లేకపోవడం మంచిదే, కానీ ఏం సాధించాం, అవుట్పుట్ ఏంటనే దానికే కొంత సరైన ఇది రావట్లేదు గిరిధర్ గారు. ఎందుకంటే గాయపడిన హృదయాలు ఏదో కోరుకుంటాయి, దానికి ఇది రావట్లేదు అనేదే చర్చ. అంటే మీరు లాస్ట్ టైం నేను నా లాజిక్ కంప్లీట్ చేయకముందని మీరు నేను బ్రేక్ లోకి వెళ్ళిపోయారు. అవునా? మన తర్వాత మీరు మురళీధర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిపోయారు. మీరు ఇంట్లో మీరు కట్ చేశారు. యాక్చువల్ గా మనకి ఏమేం విజయాలు సాధించామో మీరు వినండి. ఫస్ట్ నాకు ఒక 5 నిమిషాలు ఇవ్వండి, నేను చెప్తాను, 1 by 1 చెప్తాను. మొట్టమొదటిసారి అమెరికా ఈ 2 దేశాల మధ్యలో జోక్యం చేసుకోము అని చెప్పారు. అవును, దట్ ఇస్ అ బిగ్. రెండవది, ఈ రోజు 2 న్యూక్లియర్ పవర్ దేశాలు 1945 తర్వాత ఎప్పుడు కూడా ఇద్దరి మధ్యలో ఇంత స్థాయిలో యుద్ధాలు జరగలేదు. మొట్టమొదటిసారి జరిగింది. ఇది న్యూక్లియర్ స్థాయి దాకా వెళ్తుందేమో అన్న భయం అందరికీ ఉన్నా కానీ కూడా ఎవరు 2 దేశాల మీద ఒత్తిడి తీసుకురాలేదు. ఎవరు మనల్ని ఖండించారు అంటే దాన్ని రిగ్రెటబుల్ అని చెప్పి చైనా అనింది, ఇంకేవో ఇటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చారు, చర్చలు చేస్తే బాగుంటుంది అని అన్నారు. కానీ ఎవరు కూడా భారతదేశం వాళ్ళ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించి వెళ్ళి కొట్టారు అని మనల్ని ఎవరు ప్రశ్నించలేదు, ఇంక్లూడింగ్ ఓఐసి. సౌదీ అరేబియా కావచ్చు, యుఏఈ కావచ్చు, ఖతార్ కావచ్చు, ఇంక్లూడింగ్ ఖతార్ ఎప్పుడు కూడా అల్ జజీరా మనకు వ్యతిరేకంగా మాట్లాడేటువంటి న్యూస్ పేపర్ ఉన్నటువంటి ఖతార్ కూడా మన పక్షాన్ని నిలబడ్డారు. ఈ రోజు ఒక టర్కీ, చైనా తప్ప పాకిస్తాన్ ఏకాకైపోయి మనం కంప్లీట్ గా వాళ్ళని ఐసోలేట్ చేయగలిగాం. ఇది పెద్ద అచీవ్మెంట్ మనకి. 2 ఆపరేషన్స్ దగ్గరికి వద్దాం. మనం ఆపరేషన్స్ లో మనకు చాలా స్పష్టంగా వాళ్ళని శిక్షించడమే మనకు లక్ష్యంగా పెట్టుకున్నాం. ఏదో పిఓజేకి వెనక్కి తీసుకోవడము, లేదా పాకిస్తాన్ 4 ముక్కలు 5 ముక్కలు చేయడము, ఇది మన లక్ష్యం కానే కాదు. ఇది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. రెండవది, మనం శిక్షించేది ఎలా శిక్షించాం? అతి దారుణంగా, కిరాతకంగా శిక్షించాం. 130-140 కిలోమీటర్లు ఇంటర్నేషనల్ బోర్డర్ దాటి వెళ్లి బహావల్పూర్ లో పిన్ పాయింట్ ప్రెసిషన్ తోటి కొట్టొచ్చాం మౌలానా మసూద్ అజర్ యొక్క మదరసాని. అలాగే మనము హఫీజ్ సయీద్ మురీడ్కిలో మనం అక్కడ వెళ్ళి కొట్టొచ్చాము. దాంట్లో హఫీజ్ సయీద్ సంబంధించినటువంటి 14 మంది చనిపోయారు. ఎంత టార్గెటెడ్ గా కొట్టాం మనం. ఇది మీరు వాళ్ళు ఎంతమంది చనిపోయారనే వేరే విషయం. ఎందుకంటే దాని మీద దాడి జరుగుతుంది అని తెలిసి హఫీజ్ సయీద్ ని, మసూద్ అజర్ ని, దావుద్ ఇబ్రాహిం ని వీళ్ళు మిస్కైన వాళ్ళ ఆర్మీ క్యాంటోన్మెంట్ లో పెట్టుకున్నారు. ఎందుకంటే భారతదేశం క్యాంటోన్మెంట్ మీద అటాక్ చేయదు కాబట్టి వీళ్ళని సురక్షితంగా పెట్టారు. వాళ్ళ హై వాల్యూ అసెట్స్ అన్ని జకీవుర్ రెహమాన్ లక్వి వీళ్ళందరినీ కూడా వాళ్ళు సురక్షితంగా పెట్టారు. అది తెలుసు మనకి, ఆ ముక్క తెలుసు మనకి. అయినా మనం కొట్టడం అన్నది చాలా, అది 120-130 కిలోమీటర్ల దూరం గేట్ కొట్టామంటే ఎన్ని రెడ్ లైన్స్ మనం క్రాస్ చేసామో చూడండి మీరు. చైనా యొక్క మొత్తం వాళ్ళకి, చైనా పాకిస్తాన్ కి ఇచ్చినటువంటి డిఫెన్సెస్ అన్ని కూడా ఫెయిల్ అయింది. పైపెచ్చు లాహోర్ లో ఉన్నటువంటి యాంటీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ధ్వంసం చేయగలిగాం మనం. లేటెస్ట్ ఈ రోజు పొద్దున మనం వెళ్ళి కనీసం అంటే ఒక 5-6 ఎయిర్పోర్ట్స్ ధ్వంసం చేసాం. ఎక్కడ ధ్వంసం చేసాము? రావల్పిండి హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఆర్మీ ఉన్నటువంటి రావల్పిండి ఎయిర్ బేస్ మనం అక్కడ ఉన్నటువంటి రన్వేకి పెద్ద దెబ్బ కొట్టాం మనం. రహీమియార్ ఖాన్ కొట్టాం మనం, సర్గోలో కొట్టాం మనం. ఎటువంటి వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్కడి నుంచి అయితే వాళ్ళ మీద మన మీద న్యూక్లియర్ అటాక్ చేయగలరో ఆ ఎయిర్పోర్ట్స్ అన్ని ధ్వంసం చేశాం మనం. ఇది మిలిటరీ పరంగా మనం చేసిన ఆపరేషన్స్ సక్సెస్ ఒకటైతే, అందరూ మర్చిపోతున్నది ఏంటంటే మనం సింధ్ లో కానీ, బలూచిస్తాన్ లో కానీ, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఒక పెషావర్ లో మాత్రమే మిలిటరీ టార్గెట్ కొట్టాం కానీ, వాళ్ళ ఎయిర్పోర్ట్ వాటి మీద టార్గెట్ చేశాం కానీ ఈ 3 ప్రాంతాల్లో మనం ఇంకెక్కడ కూడా మనం టార్గెట్ చేయలేదు. అంటే అసలు మన టార్గెట్ మనం అంతా కూడాను పాకిస్తానీ, సున్నీ, పంజాబీ అహంకారం మీద దెబ్బ కొట్టాం మనం. అదే అర్థం చేసుకోవాలి. అది మన బిగ్గెస్ట్ విక్టరీ. ఇంతవరకు కూడాను మమ్మల్ని ఎవరేం చేయలేరు, మేమే పాకిస్తాన్ ని పాలిస్తున్నాము, ఈ దేశం అంతా మాదే అనుకున్నటువంటి వాళ్ళ అహంకారం మీద దెబ్బ కొట్టారు. ఈ రోజు దాడులన్నీ కూడా మనకు లాహోర్, బహావల్పూర్, ఇస్లామాబాద్, రావల్పిండి, సియాల్కోట్, మొత్తం పంజాబీ పాకిస్తాన్ అక్కడే దెబ్బ కొట్టాం. అంతకంటే అవమానం వాడికి ఇంకోటి లేదు. ప్లస్ వాడు చూస్తున్నారు, ప్రజలందరూ వాళ్ళ మీద వచ్చి పడుతున్నాయి, ధ్వంసం అవుతున్నాయి, వాళ్ళందరూ చూస్తున్నారు ప్రజలు. ఈ రోజు వాళ్ళ
ప్రజలలో వాళ్ళకు అర్థం కావట్లేదు. వాళ్ళ ఆర్మీ అంత గొప్పది అని వాళ్ళు అంత విర్రవీగుతున్నారే. ఈ రోజు భారతదేశం మరి వీళ్ళ డిఫెన్సెస్ అన్నింటినీ కూడా బ్రీచ్ చేసి వచ్చి కొట్టగలుగుతున్నారంటే వాళ్ళ దేశంలో వాళ్ళ సైన్యానికి వ్యతిరేకంగా ఒక విధమైనటువంటి నేరేటివ్ మనం నిలబెట్టగలిగాం. ఆ సైన్యం మీద గౌరవాన్ని కంప్లీట్ గా నాశనం చేసాం మనం. ఎన్ని రెడ్ లైన్స్ క్రాస్ చేసామో చూడండి, మనం ఎన్ని చేయించాం మనం. నిజమే. ప్లస్ పైపెచ్చు అటువంటి న్యూక్లియర్ థ్రెట్ ని కూడా మనం బేఖాతరు చేశాం. మోదీ గారు ఈరోజు చెప్పింది గిరిధర్ గారు కంప్లీట్ అదే ఇప్పుడు మోదీ గారు 5 గంటలకు చెప్పారు, 3:30కి చెప్పారు. ఇవన్నీ అసలు అనౌన్స్మెంట్ అనేది వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేస్తారండి. అసలు నిర్ణయం ఏం జరిగిందంటే వాళ్లకు IMF లోన్ అమెరికా ఒప్పుకోకపోతే వాళ్ళకి IMF లోన్ రాదు. నిన్న వాళ్ళకు $2.3 బిలియన్ వాళ్ళకి IMF లోన్ శాంక్షన్ అయింది. ఈ కండిషన్ మీద వాళ్ళు సీజ్ ఫైర్ ఒప్పుకుంటారు. వాళ్ళ మీద ఆ కండిషన్ లేకపోతే వాళ్ళకి అమెరికా ఒప్పుకునేది కాదు. కాబట్టి ఇవన్నీ కూడా బ్యాక్ ఎండ్ ఛానల్ లో నడుస్తాయి. ఇంతవరకు మార్కో రూబియో షహబాజ్ షరీఫ్ తో మాట్లాడేవారు, కానీ ఫస్ట్ టైం ఆయన అసిమ్ మునీర్తో డైరెక్ట్ గా మాట్లాడారు. సో అమెరికా అసిమ్ మునీర్తో డైరెక్ట్ గా మాట్లాడి ఏ లెవెల్లో బెదిరించిందో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా బ్యాక్ ఛానల్ లో మనం నడిచినాయి. ఈ రోజు మనం మొత్తం ఇనిషియేటివ్ మన చేతిలో ఉంది. వాళ్ళని అవమానించాం, భయంకరంగా అవమానించాం. వాళ్ళకి ఎక్కడ మొహం పెట్టుకోవాలో తెలియనటువంటి అవమానం. గతంలో నేరేటివ్ వాళ్ళు గెలిచేవాడు. పాలకోట్లో మనం కొడితే కనుక కాకులని చెట్లని కొట్టారని చెప్పి వాళ్ళు ఒక నేరేటివ్ బిల్డ్ చేశారు. ఈ రోజు చేసిన ప్రతి నేరేటివ్ కి మనం వీడియో, ఫోటో, తర్వాత ఇది వాళ్ళ ఫేక్ న్యూస్ అన్ని కూడా ఎవిడెన్స్ ఎక్స్పోజ్ చేస్తారు. చూసిన పాకిస్తాన్ ఎక్కడ మొహం దాచిపెట్టుకోలేనటువంటి పరిస్థితిలో తీసుకొచ్చి మనం వదిలిపెట్టాము. సాధించాము. మీరు అన్న వాటిలో జరగలేదు అంతే. మీ మొత్తం మీ నరేషన్ లో డీవియేట్ చేయడానికి ఒక్క అంశం కూడా లేదు. నో డౌట్, ఐ అగ్రీ విత్ యూ 100%. నేనే కాదు, అది చాలా లాజికల్ నరేషన్ మీరు చేసింది. కాకపోతే ఇక్కడ పాయింట్ అలా ఏంటంటే 22వ తేదీ నుంచి ఇప్పటి వరకు మనం ఎంత నష్టపోయాం అనేది ఒక పాయింట్ అయితే, రెండో పాయింట్ ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎక్కడెక్కడ ఎన్ని ఎయిర్ బేస్లు మనం నాశనం చేసాం వాళ్ళవి అని అంటే చాలా చేసాం. మీరే చెప్పారు ఒక 5 చేసామని. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ లాంచ్ ప్యాడ్స్ ధ్వంసం చేసాం, సియాల్కోట్లో ఉగ్రవాద స్థావరాలు ధ్వంసం చేసాం, 4 ఎయిర్ బేసులు ధ్వంసం చేసాం, 3 సైనిక స్థావరాలు ధ్వంసం చేసాం, రావల్పిండి, షేర్కోట్, చక్వాల్ ఎయిర్ బేసులు ధ్వంసం చేసాం, ఇస్లామాబాద్ దగ్గర రహీం యార్ ఎయిర్ బేస్ ధ్వంసం చేసాం, చక్లాలా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ధ్వంసం చేసాం, 3 రాడార్ స్టేషన్లు ధ్వంసం చేశాం, పాకిస్తాన్ HQ-9 సిస్టమ్ ధ్వంసం చేశాం. నిజమే, ఇవన్నీ చేశాం కాబట్టి వాడు దారికి వచ్చాడు. ఇవన్నీ చేశాం కాబట్టి కాలు బ్యారెన్ లెట్ మీ సార్ గిరిధర్ గారు ప్లీజ్. నేను కాదనట్లా, మీరు చెప్పిందని నేను ఒప్పుకుంటున్నాను. చైనాని మనం డిఫీట్ చేశాం ఇక్కడ. నేను కాదట్లేదు సార్. మీరు అన్ఫార్చునేట్లీ మీరు నిన్న ఆ దేశం కూడా ఎక్స్పోజ్ చేసాం మనం. అన్ఫార్చునేట్లీ నిన్న మీరు టూర్ లో ఉన్నారు, నా డిబేట్ లో లేరు. యాక్చువల్ గా నేను ఒక పాయింట్ చెప్పాను. అసలు మనం తిప్పి కొడుతున్న వాళ్ళు వేస్తున్న డ్రోన్ అని మనం తిప్పి కొట్టాం కదా 2 days 2 nights వరుసగా. ఇది ఎవరికి సమాధానం? పాకిస్తాన్కి మాత్రమే కాదు సమాధానం, చైనాకి, అమెరికాకి, టర్కీకి, అందరికీ. మీరెవరు తయారు చేసినా మేము శత్రు దుర్భేద్యం మాది, రానివ్వము అని చెప్పి నిన్ననే నేను ఆ పాయింట్ తీసుకున్నాను. ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం కాల్పుల విరమణకి వెళ్ళేసరికి ఇంత చేసిన తర్వాత వాడు భయపడిపోయి మన దగ్గరకు వచ్చాడు సార్. మన కాళ్ళపేరకు వచ్చిన వాడిని మనం లొంగ తీసుకుని మనం ఆన్ ది అక్రాస్ ది టేబుల్ చేసేసుకోవాలి కదా. ఇప్పుడు వాడు ఎల్లుడికి ఏమి మార్చుకుంటాడో అనేది ఒక చర్చ, డౌట్ అయితే ఉంటది కదండి. అది మాట్లాడదాం మనం. రెడ్డి గారు, ఈ మొత్తం ఎపిసోడ్లో ఎమోషన్, మన పెయిన్, వీటితో పాటు సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా ఉంది. నేషన్స్ సెల్ఫ్ రెస్పెక్ట్. దీంట్లో ఈ ఇష్యూ స్టార్ట్ అయిన దగ్గర నుంచి పాకిస్తాన్ చేసిన ఫేక్ క్యాంపెయిన్ దారుణంగా చేసింది. ఎంత దారుణంగా చేసిందంటే అసలు మొత్తం మనం మిసైల్స్ అన్నిటినీ కూల్చేసినట్టు, మన వాళ్ళే 3 మనం పడగొడితే మన జెట్ ఫైటర్స్ వాళ్ళు పడగొట్టినట్టు, చివరికి S-400 కూడా ధ్వంసం చేసినట్టు ప్రచారం చేశారు. ఇంకా చాలా రకాలుగా ఒక మహిళా స్క్వాడ్రన్ లీడర్ ని వాళ్ళ అదుపులోకి తీసుకున్నట్టు ఏదేదో అసలు రోజు విపరీతమైన ప్రచారం చేశారు. ఇప్పుడు
సరే, మన వాళ్ళు ఇందాక మిశ్రీ గారు మాట్లాడిన తర్వాత మళ్ళీ మన ఇద్దరు మహిళా అధికారులు, అలాగే ఇంకొక ఆయన రఘు ఆయన కూడా వచ్చి ఈ దుష్ప్రచారం అంతా కావాలని చేశారు, ఇదంతా అబద్ధం, ఇదంతా చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు జరిగిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని కూడా జరిగిందేమో పాకిస్తాన్ వైపు నుంచి అమెరికా చేయించింది, కానీ వాళ్ళు దీన్ని కూడా మిస్లీడ్ చేయరని, మిస్యూజ్ చేయరని ఎలా అనుకోగలం? ఎస్, అనుకోవడానికి లేదండి. మీరు సీజ్ ఫైర్ అంటే ఇట్ ఈస్ నాట్ ఎండ్ ఆఫ్ వార్ అండి. ఇఫ్ వి కన్సిడర్ దిస్ ఎ వార్, ఇట్ ఈస్ ఓన్లీ సీజ్ ఫైర్, ఇట్ ఈస్ నాట్ ఎండ్ ఆఫ్ వార్. దేర్ ఆర్ మెనీ వార్స్ అవుతూ ఉంటుంది, సీజ్ ఫైర్ తర్వాత వార్ కంటిన్యూ అవుతుందండి. ఓకే, ఫస్ట్లీ వెన్ వి టాక్డ్ అబౌట్ అవర్ ఆబ్జెక్టివ్ అండి, హ్యావ్ వి అచీవ్డ్ అవర్ ఆబ్జెక్టివ్? ఓకే, మన ఆబ్జెక్టివ్ వాస్ ఫైట్ అగేన్స్ట్ టెర్రరిజం. ఓకే, ఇట్ వాస్ వెరీ క్లియర్లీ టోల్డ్, ఏమని, we will punish the perpetrators of terrorism and those behind it. Okay, సో మన ఇంకా పనిష్మెంట్ కంప్లీట్ అవ్వలేదండి. ఒక మన చున్కే మారేగా అన్నారు మనం, ఇక చున్కే మారేగా వాళ్ళు ఇంకా దొరకలేదు 7 మంది. ప్రాబబ్లీ వాట్ వీ డు నాట్ నో అంటే సీజ్ ఫైర్ కండిషన్స్ లో ఏమి ఈజ్ దేర్ ఏ కండిషన్ దట్ వాళ్ళందరినీ మాకు అప్పచెప్పాలనే కండిషన్ ఉందా లేదా అనేది మనకు తెలియదు. ఓకే, ప్రాబబ్లీ వీ టు వెయిట్ అండ్ వాచ్. ఓకే, నాకు తెలిసి దీస్ మస్ట్ బి ద కండిషన్స్ అండి. ఐఎమ్ షూర్ కండిషన్స్ మస్ట్ హావ్ బీన్, అంటే మనము వీఆర్ డిక్టేటింగ్ కండిషన్స్ అండ్ దే హావ్ టు అగ్రీ టు దోస్. ఇంకోటి న్యూక్లియర్ అంటారండి. పాకిస్తాన్ హాస్ ఆల్వేస్ బీన్ సేయింగ్ దట్ మేము మాట్లాడితే మేము న్యూక్లియర్ వెపన్స్ కి వెళ్తామని చెప్పేసి. టుడే వీ హావ్ సీన్ లాస్ట్ 4 days ఆఫ్ యాక్షన్ లో వీ హావ్ సీన్ దట్ ఒక్కసారి కూడా నాట్ ఎ సింగిల్ వెపన్ హ్యాస్ ఇట్ ద ఇంటెండెడ్ టార్గెట్ ఇంతవరకు, వెదర్ ఇట్ ఈస్ డ్రోన్స్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ ల్యాండ్ అవ్వలేదు, మన ల్యాండ్ మీద ల్యాండ్ అవ్వలేదండి. దేవ్ నాట్ టార్గెట్ వరకు వెళ్ళడం దూరం విషయం, చాలా దూరం. అట్లీస్ట్ దేవ్ నాట్ ఈవెన్ ఎంటర్డ్, మోస్ట్ ఆఫ్ దెమ్ నాట్ ఎంటర్డ్ ఆ టెరిటరీ అండి. ఓకే, మోస్ట్ ఆఫ్ దెమ్ మధ్యలోనే మనం ఇచ్చేసాం. ఇంకోటండి, న్యూక్లియర్ వెపన్ వెళ్ళాలి, న్యూక్లియర్ వెపన్ వేయాలంటే వీ నీడ్ హావ్ ఎ ప్లాట్ఫామ్ టు క్యారీ ద వెపన్. ఆ పేలోడ్ తీసుకెళ్లి అక్కడ వేయాలండి, అది ఎక్స్పోర్ట్ చేయాలి, దానికి ఒక ప్లాట్ఫామ్ అవసరం. వాళ్ళకి అర్థమైపోయిందండి, దే హావ్ ట్రైడ్ ఎవ్రీథింగ్ పాసిబుల్. వాళ్ళు మిసైల్స్ లాంచ్ చేశారు, వాళ్ళు ఏరోప్లేన్స్ లాంచ్ చేశారు, వాట్ ఎవర్ దే లాంచ్ మనం తిప్పికొట్టాం. బిఫోర్ దే ఈవెన్ ఎంటర్డ్ ఆ టెరిటరీ మనం తిప్పికొట్టాం. న్యూక్లియర్ వార్ చేయాలన్నా కూడా దే హావ్ టు లాంచ్ ఇట్. అది వాళ్ళకి తెలుసు, ఇట్ ఈస్ దేర్ కేపబిలిటీ. ఆ కేపబిలిటీ లేదండి, న్యూక్లియర్ వాడేటుంటే లాభం లేదండి, దాన్ని తీసుకెళ్లి పేల్చాలి కదా వెపన్ ని, అది ఆ కేపబిలిటీ లేదని అర్థమైపోయింది. దట్ ఈస్ వన్ మోర్ థింగ్. హౌ డు వి నో దట్ ఈ కండిషన్, ఇప్పుడు సీజ్ ఫైర్ లో ఈ కండిషన్ లేదని మనకి ఎలా తెలుసు అండి? నెగోషియేషన్స్ బ్యాక్ అండ్ నెగోషియేషన్స్ జరుగుంటాయి, అందులో ఇది కూడా ఉండొచ్చు. Pakistan has to give an agreement that it will never use the nuclear warheads or they have to destroy the nuclear warheads అనే కండిషన్ లేదని మనకు తెలియదు. Okay, so as we look at it, okay, ceasefire conditions have not been met. So ఆ ceasefire conditions లో ఏ ఉన్నాయనేది మనం తెలుసుకునే వరకు we cannot speculate. And as of now we are, of course, మీ కామన్ మ్యాన్ ఎంత బాధపడుతున్నా, ఎంత ఫీల్ అవుతున్నాడు ఎమోషనల్లీ, బీయింగ్ ఇన్ ఆర్మ్ ఫోర్సెస్ ఫీల్ మచ్ మోర్ అండి, దానికన్నా ఎక్కువ ఫీలింగ్ ఉంటుంది. మనం ఇంత చేసిన తర్వాత సీజ్ ఫైర్ ఇలాగా అయ్యేదనేది ఉంటుంది. ఓకే, హ్యాస్ ఇట్ హ్యాపెండ్ అదర్ వే రౌండ్. సీజ్ ఫైర్ తర్వాత అగ్రిమెంట్ ఉంటుందండి, వార్ స్టాప్ చేయాలంటే అగ్రిమెంట్ ఉంటుంది. ద వే ఇట్ హస్ హ్యాపెండ్ ఇన్ 1971, మేము సరెండర్ అయ్యాము, అగ్రిమెంట్ ఆఫ్ సరెండరింగ్ ఇస్ దేర్. తర్వాత అందులో కండిషన్స్ మళ్ళీ ఉంటాయండి, ABCDF అప్ టు Z, సేయింగ్ దట్ ఏమేం చేయాలి మనం ఇందులో కండిషన్స్ లో, మనం ఇది మీకు అప్పగిస్తాం, ఇది మేము చేస్తాం అని కండిషన్స్ ఉంటాయి. సో వీ డోంట్ నో అండి ఫ్యూచర్ కండిషన్. మీరు అన్నది కరెక్టేనండి. సీజ్ ఫైర్ అనేది వార్ అయిపోయినట్టు కాదు, ఇట్స్ అ బ్రేక్ మళ్ళీ మాట్లాడుకోవడాలు ఇవన్నీ ఉంటాయి. కల్నల్ రావు గారు, వెరీ బ్రీఫ్ గా ఒక మాట, ఇప్పుడు ప్రభుత్వం చెప్పింది ఎల్లుండి వరకు ఏవైతే ఇప్పటి వరకు మనం నిర్ణయాలు తీసుకున్నాం, సింధ్ వాటర్స్ కావచ్చు, లేకపోతే ట్రేడ్ ఆంక్షలు కావచ్చు, ఇంకా చాలా ఉన్నాయి కదా, ఇవన్నీ ఎల్లుండి వరకు కంటిన్యూ అవుతాయి. ఎల్లుండి చర్చల్లో ఇవన్నీ మాట్లాడతాం, ఆ తర్వాత ఏంటి అనే దాన్ని బట్టి నిర్ణయాలు మళ్ళీ ఇదవుతాయని. వాట్ అబౌట్ టెర్రరిజం అనే దాని మీదనే ఒక అందరి దృష్టి ఉన్నది, ఎందుకంటే మన ఫైటే దాని మీద కదా, దానికోసం ఇవన్నీ పెట్టాం. సో దాని ఎజెండాలో దానికి సంబంధించి ఎలా ఉండొచ్చు. ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నానంటే, వాజ్పేయి గారు ఉన్నప్పుడు చాలా మంది టెర్రరిస్టుల లిస్ట్ ఇచ్చారు, వీళ్ళని మాకు అప్పగించాలి అని, వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు. ఒక్కడిని కూడా అప్పచెప్పలా, పైగా ఫ్లైట్ హైజాక్ చేస్తే మన దగ్గర ఉన్న వదిలేసాం, వాడే ఇప్పుడు ఏకుమేకే కూర్చున్నాడు అక్కడ. సో వీళ్ళందరినీ అప్పచెప్పాలని 15 ఏళ్ల క్రితం ఇస్తే ఒక్కరు కూడా అప్పచెప్పలేదు. సో ఎల్లుండి ఎజెండాలో టెర్రరిజానికి సంబంధించిన పాయింట్ ఎంతవరకు హైలైట్ చేయాల్సిన అవసరం ఉంది? చేస్తుంది తప్పకుండా మన ప్రభుత్వం చేస్తుంది, కానీ ఏ మేరకు చేయాల్సిన అవసరం ఉంది అనేది 100% చేయాలండి, చేస్తారు కూడా. లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళు పనిష్మెంట్ క్రైమ్స్ మన ఇండియాలో రిజిస్టర్ అనేది జరుగుతుంది, యునైటెడ్ నేషన్స్ జరుగుతాయి. ఒక సినారియో చూడండి, పాకిస్తాన్ ఎప్పుడు డబ్బులు ఏదైనా వస్తుంటే, ఎస్పెషల్లీ IMF నుంచి 1 బిలియన్, లేకపోతే అమెరికా ఇంకొంచెం ఫండ్స్ ఇస్తుంది,
ఇటువంటివి ఏమన్నా వస్తా ఉంటే ఒక టెర్రరిస్ట్ అందించేస్తారు. అంతకుముందు షేక్ని కూడా అలాగే అందించారు, అవును ఒసామా బిన్ లాడెన్ కూడా అలాగే అందించారు. ఇప్పుడు కావాలంటే ఈ నలుగురిని అందించేస్తుంది, అంటే లేకపోతే ముగ్గురిని, మసూద్ అజార్ని, ఎల్ఈటీ లీడర్ని, సయ్యద్ సలాముద్దీన్ ని అందించేస్తుంది. కానీ దాని తర్వాత రెసిస్టెన్స్ ఫ్రంట్ లాగా ఇంకో ఫ్రంట్ ని తీసుకొస్తుంది. తయారు చేస్తారు, కొత్తగా తయారు చేస్తారు. వాళ్ళ డిప్యూటీస్ ఎలాగే ఉన్నారు. వాళ్ళు ఎవరి మీద అయితే ఛార్జెస్ లేవో ఇంటర్నేషనల్ గా కానీ మన ఇండియాలో పెద్దగా రిజిస్టర్ అవ్వలేదు, వాళ్ళని లీడర్ చేస్తారు. ఎందుకంటే ఐఎస్ఐ ఈజ్ ద యాక్చువల్ ఎగ్జిక్యూటర్, వీళ్ళు కేవలం ఫ్రంట్. అది కూడా జరగచ్చు. అవును, రైట్. రావు గారు ఒక్క నిమిషం అండి. సంజయ్ గారు ఇక్కడ ఇదంతా జరిగిన తర్వాత ఇండియాలో స్టేక్ హోల్డర్స్ ఉన్నారు కదా, అన్ని రకాల స్టేక్ హోల్డర్స్ ఉన్నారు. ఎప్పుడైతే ఇది వచ్చిందో ప్రభుత్వమే అఖిలపక్ష సమావేశం పెట్టింది. మాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు అందరూ ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించాం. మనతో ప్యానల్లో ఉన్న రిటైర్డ్ అధికారులు, ఆర్మీ అధికారులు అందరూ కూడా మొత్తం దేశమంతా ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించింది. మీ వెనక మేము ఉన్నామని అందరం చెప్పాం, నో డౌట్. ఇప్పుడు ఏంటంటే ఈ విరమణ ఒప్పందాన్ని ఓకే ప్రభుత్వం స్ట్రాటజిక్ గా ఒప్పుకుని ఉండొచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పెట్టిన ట్వీట్ ఏంటంటే, మీరు ఫాలో అయ్యే ఉంటారు, అఖిలపక్ష భేటీ నిర్వహించాలి ఒకటి జయరాం రమేష్ పెట్టిన ట్వీట్. తర్వాత పహల్గాం ఉగ్రవాదులు జరిగిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఈ 18 రోజుల పరిణామాల మీద పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలి, విచ్ ఈజ్ రీజనబుల్ ఇదేమో అనిపిస్తోంది. ఎందుకంటే వాళ్ళు కూడా వెళ్ళారు, వాళ్ళు కూడా ప్రధాని మోదీ గారికి పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించి వచ్చారు కదా, వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందేమో వాళ్ళు అడుగుతున్న దాన్ని బట్టి. ఏమంటారు సంజయ్ గారు? మనది ప్రజాస్వామ్య వ్యవస్థ అండి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికైన ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది. అపోజిషన్ వాళ్ళు మిగతా వాళ్ళు మనం కూడా మనకు కొంత చెప్తే ఏదన్నా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా మనకి బ్రీఫ్ చేసినా బాగుందని ఉంటుందండి. బట్ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు జరిగిన సీజ్ ఫైర్ అగ్రిమెంట్ ఒక విరామం మాత్రమే అండి. ఇప్పుడు దాకా జరిగింది T20 మ్యాచ్ కాదు, ఇది టెస్ట్ మ్యాచ్. ఫస్ట్ ఇన్నింగ్స్ అయింది, తర్వాత వస్తుంది. ఎందుకంటే నా ఉద్దేశంలో పాకిస్తాన్ మనం ఎలా మన ప్రభుత్వాన్ని మనం వివిధ రాజకీయ పార్టీలు ప్రశ్నిస్తున్నాయి లేదా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలని అడుగుతారు, పాకిస్తాన్ లో కూడా మిలిటరీ లీడర్షిప్ ని అడుగుతారండి, మీరు ఇంతకీ సాధించింది ఏంటి అని. ఏం సాధించారంటే 11 ఎయిర్పోర్ట్లు పోయాయి, వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ పోయింది. సో కాబట్టి నా ఉద్దేశంలో పాకిస్తాన్ లో కొంత రాజకీయ అనిశ్చితత వస్తుందేమో, వస్తే కనుక దాని మీద సీజ్ ఫైర్ పరిణామం ఎలా ఉంటుంది అది కూడా మనం గుర్తు పెట్టుకోవాలండి. సో దాని వల్ల కూడా మనం సీజ్ ఫైర్ అగ్రిమెంట్ ని చాలా జాగ్రత్తగా పర్యవేక్షించాలి. అంతేకాకుండా నా ఉద్దేశంలో మన వాళ్ళు ఇప్పటిదాకా మొబిలైజ్ చేసిన అడిషనల్ డిఫెన్స్ ఫోర్సెస్ ని మెయింటైన్ చేస్తారండి. ఎందుకంటే పాకిస్తాన్ ఈస్టర్న్ బార్డర్స్ మీద, అంటే మనతో ఎక్కువ ఫోర్సెస్ పెట్టుకుంటే అటు బలూచిస్తాన్ కానీ ఖైబర్ పఖ్తూన్వాలో పష్తూన్స్ కానీ కొంత ఉపశమనం కలుగుతుంది. సో నా ఉద్దేశంలో ఇది ఒక చిన్న విరామం. రాజకీయంగా పాకిస్తాన్ మీద దాడి నడుస్తుంది, స్ట్రాటజిక్ గా నడుస్తుంది, ఆర్థికంగా ఇంకా నడుస్తుందండి. ఓవరాల్ గా మనం చూసుకుంటుంది ఏంటంటే 1980s నుంచి మనం చూసాం కదండి, పాకిస్తాన్ మన మీద ఉగ్రవాదం నడిపింది. ఉదాహరణకు పంజాబ్ లో ఇన్సర్జెన్సీని సపోర్ట్ చేసిన తర్వాత కాశ్మీర్ లో చేసింది. అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు మన రెస్పాన్స్ చాలా గట్టిగా ఉంటుందండి. ఎందుకు ఉంటుంది గట్టిగా అంటే మనం ఆర్థికంగా బలపడ్డాం. సో మనం ఉగ్రవాదం మీద చేస్తున్న యుద్ధంలో మన ఆర్థిక ప్రగతిని పణంగా పెట్టకూడదండి. సో ఇది చాలా జటిలమైన కాంప్లెక్స్, వాకింగ్ ఆన్ ది నైఫ్స్ ఎడ్జ్ అంటారు కదా, అలా ఉంటుందండి. సో నా ఉద్దేశంలో ఇవన్నీ పరిగణన తీసుకుని ఒక సీజ్ ఫైర్ అగ్రిమెంట్ కి ఒప్పుకోవడం జరిగింది. బట్ ఇందాక వేరే డిఫెన్స్ నిపుణులు వాళ్ళు చెప్పినట్టు ఇది కేవలం ఒక విరామం మాత్రమే. ఇదేమి నా ఉద్దేశంలో పాకిస్తాన్ మిలిటరీ ఉన్నట్టుండి రాత్రికి రాత్రి చాలా విజ్డమ్ వచ్చేసి వివేకవంతులు అవుతారని నేను అనుకోవట్లేదండి. రైట్ గిరిధర్ గారు, ఇక్కడ ఓకే సరే జరుగుతున్న పరిణామాలు, అప్పటికప్పుడు ఉన్న కొన్ని పరిణామాల ఆధారంగానో పరిస్థితుల ఆధారంగానో కొన్ని నిర్ణయాలు వస్తూ ఉన్నాయి. ప్రభుత్వం సమర్థవంతంగా తీసుకుంది, మన త్రివిధ దళాలు సమర్థవంతంగా పోరాడాయి. అన్ఎక్స్పెక్టెడ్ గా కాల్పుల విరమణ. ఇవాళ రాత్రికి ఏం చేస్తుందో పాకిస్తాన్, నిన్న ఒక రకం చేసింది, మొన్న ఒక రకం చేసింది, ఇవాళ రాత్రి చీకటి పడగానే ప్రేతాత్మలు ఎలా లెగుస్తాయో తెలియదు కదా. ఇలా అనుకుంటున్న టైంలో ఈ సీజ్ ఫైర్ వచ్చింది, గుడ్, ఇది ఒక విరామం, దీని నుంచి ఒక శాంతి దిశగా వెళ్తుందనే అనుకుందాం. బట్ వేర్ డస్ ఇట్ లీడ్ టు అనే దాని మీద ఏమైనా ఒక క్లారిటీ ఉందా? ఎందుకంటే మనకి చాలా డిమాండ్స్ ఉంటాయి
చాలా సఫర్ అవుతున్నాం మనం చాలా కాలంగా ఈ పిచ్చి దేశం చేసే పనుల వల్ల. సో దాని వల్ల ఏమన్నా మనకి ఇది వస్తుందా గిరిధర్ గారు? అంటే మొట్టమొదటిది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సోమవారం జరగబోయేటువంటి మీటింగ్ 2 DGMOల మధ్యలో జరుగుతుంది. అవును, డైరెక్టరేట్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ మధ్యలో జరుగుతుంది. ఇక్కడ ఇండిసాట్ ట్రీటీ గానీ, టెర్రరిజం మీద గానీ, హఫీజ్ సయీద్ మాకు హ్యాండ్ ఓవర్ చేసే విషయాలు గానీ, మనకు ఫ్లైట్లు ఓవర్ ఫ్లయింగ్ గానీ, మాకు వీళ్ళని అప్పచెప్పమని గానీ, ఇవి ఏమి చర్చలు ఉండవు. క్రికెట్ కి సంబంధించి ఇవేమీ ఉండవు. చర్చలో ఏం జరగబోతున్నాయంటే సీజ్ ఫైర్ ప్రోటోకాల్స్ మాత్రమే చర్చిస్తారు. మేము పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు మీరు మా దగ్గరికి ఇంత దూరంలో ఉండాలి, మీరు వస్తున్నప్పుడు మేము ఇంత దూరంలో ఉంటాము, మీరు అక్కడ తెచ్చేటువంటి ఆయుధాలు ఇవి తీసుకురావాలి, ఒకవేళ మీరు సీజ్ ఫైర్ ఉల్లంఘన చేస్తే మేము ఎటువంటి ప్రతిక్రియ ఇస్తాము, ఇటువంటి చర్చలే ఉంటాయి. మనకు ప్రాబ్లం ఈరోజు పాకిస్తాన్ లో ఎలా ఉందంటే, ప్లస్ ఎస్పెషలీ మనం చేసినటువంటి ఈ ఆపరేషన్, దీని యుద్ధం అనకూడదు, మనం ఎప్పుడు యుద్ధం ప్రకటించలేదు. కాబట్టి ఈ ఆపరేషన్ తర్వాత అక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే ఆర్మీలోనే ముసలాలు ఉన్నాయి, ముసలం పుట్టేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి రోగ్ ఎలిమెంట్స్ ఉంటారు. ఇక్కడ ఈ రోజు అసిమ్ మునీర్ చెప్పినంత మాత్రాన లోకల్ కోర్ కమాండరో లేకపోతే లోకల్ అక్కడ ఉన్నటువంటి కెప్టెన్ ఎవడో వీళ్ళ మాట వింటాడని గ్యారంటీ ఏం లేదు. చేదాటిపోయింది. కరెక్ట్. అక్కడి నుంచి ఫైరింగ్ చేశాడు అనుకోండి, పరిస్థితి ఏంటి? వాడు ఆర్డర్ ఇచ్చి ఉండిపోయాడు, అసీముని ఆర్డర్ ఇచ్చిపోయిండొచ్చు, కానీ అక్కడి నుంచి ఎవడో ఒకటి చేశాడు అనుకోండి అల్పలవరంగా, అప్పుడు ప్రోటోకాల్స్ ఏంటి, మన కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా చర్చలు వస్తాయి. అంటే ఒక మిలిటరీ పరమైన చర్చలు మాత్రమే ఉంటాయి. మీ డ్రోన్స్ మా సరిహద్దుకి ఇంత దూరంలోనే ఉండాలి, మా సరిహద్దుకి ఇంత దగ్గరకు వస్తే మేము షూట్ డౌన్ చేస్తాము, ఇవన్నీ కూడా చర్చలు జరుగుతాయి. ఇవి తప్ప ఇంకేం చర్చలు ఉంటామండి. ఇది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. మనకు పొలిటికల్ లెవెల్లోనో లేదా ఎక్స్టర్నల్ మినిస్ట్రీ లెవెల్లోనో, హోమ్ సెక్రటరీ లెవెల్లోనో, లేకపోతే మన వాటర్ మన రిసోర్సెస్ సంబంధించిన మంత్రిత్వ శాఖలో వీళ్ళు వెళ్తే మిగతా గురించి చర్చలు ఉంటాయి. వీళ్ళు ఎవరు కలవట్లేదు, ఓన్లీ 2 DGMOలు కలుస్తున్నారు. కాబట్టి ఇది మనకి ఏం ఆశలు, వాళ్ళ మీద ఏమి కోరికలు ఉన్నాయి, వాళ్ళ మీద ఎటువంటి డిమాండ్స్ ఉన్నా కానీ కూడా రేపు మండే వచ్చే చర్చలో ఇవి ఏమి ఉండవు. ఇది స్పష్టంగా అర్థం చేసుకోవాలి. రెండవది, మనము ఈ యుద్ధం అనేది ఎప్పుడు కూడా ఏదో సైనికుడు వెళ్ళి గన్నులు ట్యాంకులు తీసుకొని మిజైల్స్ కొట్టి బార్డర్ దాటి వెళ్ళి కొట్టడం అన్న యుద్ధాలు పోయినాయి. ఈరోజు ఆల్ అవుట్ వార్, అష్టదిగ్బంధనం చేసేటువంటి యుద్ధాలు మనం చేయబోతున్నాం మనం. కాబట్టి ఈ రోజు ఆల్రెడీ పాకిస్తాన్ కి ఎటువంటి ఇండస్ వాటర్ గురించి చాలా చర్చించారు, దాని గురించి మాట్లాడాను నేను. మనం ఈ యొక్క సీ పోర్ట్స్ గురించి మనం ఇచ్చినటువంటి ఆర్డర్ ప్రకారం ఏంటంటే, మన దేశంకి వచ్చినటువంటి షిప్ డైరెక్ట్ గా పాకిస్తాన్ వెళ్ళడానికి వీల్లేదు, అలాగే పాకిస్తాన్ కు వచ్చిన షిప్ భారతదేశానికి రావడానికి వీల్లేదు. ఇప్పుడు ఒక ఆయిల్ ట్యాంకర్ అక్కడి నుంచి ఎక్కడి నుంచో, ఖతార్ నుంచో లేకపోతే మనకు కువైత్ నుంచో ఇరాక్ నుంచో ఎక్కడి నుంచో వచ్చింది అనుకుందాం, వాటికేంటి చాలా దగ్గర, ఫస్ట్ కరాచీలో కొంచెం దింపేస్తాడు, మిగతా వచ్చి ముంబైలోనో గుజరాత్ లోనో వాడు ఆఫ్ రోడ్ చేస్తాడు. ఈ రోజు పరిస్థితి ఏంటంటే కరాచీకి వెళ్తే భారతదేశానికి రానివ్వండి, 10 రూపాయల పాకిస్తానీ బిజినెస్ ని వాడు దానికోసం వాడు వెళ్తాడా, 10,000 రూపాయల భారతదేశం బిజినెస్ కోసం వాడు వస్తాడా? మీ ఇప్పుడు ప్రోటోకాల్ పెట్టామంటే వాడు కరాచీకి వెళ్తే కరాచీ నుంచి మళ్ళీ ఒమాన్ కో, ఇరాన్ కో, బందర్ అబ్బాస్ కో వెళ్ళి మళ్ళీ తిరిగి రావాలి. ఖర్చు పెరుగుతుంది, ఆ ఖర్చు మనం భరించాం, పాకిస్తాన్ భరించాలి. కాబట్టి ఇటువంటి ప్రోటోకాల్స్ ఏం తేడా ఉండదు. ఆ ఎకనామిక్ గా వాడిని కుదేలు చేయబోతున్నాం. నెక్స్ట్ వాడుకున్నటువంటి 3-4 ఎక్స్పోర్ట్స్ ఉన్నాయండి. ఒకటి టెక్స్టైల్స్, 2 మనకు సిమెంట్, నెక్స్ట్ లెవెల్ చర్చలు కదా ఇవన్నీ. చర్చలు ఉండవండి, ఇవి చర్చలు ఉండవు, ఇవి చర్చలే ఉండవు. ఇవి అట్లా కాదు సార్, మీరు అన్న దాంట్లో నుంచే నేను అడుగుతున్నాను. ఇప్పుడు ఎల్లుండి 2 DGMOల మధ్య జరిగేది ఓన్లీ సీజ్ ఫైర్ కి సంబంధించిన ప్రోటోకాల్స్ గురించి అన్నారు మీరు, విచ్ ఇస్ ఫ్యాక్ట్. అక్కడ ఇవన్నీ చర్చకు రావు కదా. ఇవన్నీ ఒకవేళ సీజ్ ఫైర్ నెక్స్ట్ లెవెల్ చర్చలకు వెళ్ళినప్పుడు మన వాళ్ళు పెట్టే డిమాండ్స్, మధ్యవర్తి తటస్థ వేదిక మీద అంటున్నారు, తటస్థ వేదిక మీద ఎలాంటి డిమాండ్స్ మన వాళ్ళు ఎజెండా ఏం పెడతారు, వీటన్నిటికి వచ్చినప్పుడు మీరన్న ఇవి ఇంకొన్ని యాడ్ అవుతాయి, ఇవన్నీ వస్తాయేమో. ఓకే, ఎనీవే చూద్దాం. ప్రస్తుతానికి నెక్స్ట్ చర్చలు చర్చించట్లేదు. ఇప్పుడు DGMO తర్వాత చర్చల గురించి ప్రస్తావనే లేదు. ఇది అర్థం చేసుకోవాలి. మనము యుద్ధం చేయకుండా వాడిని కట్టడి చేసే దిశగా మనం స్టెప్స్ తీసుకోబోతున్నాం. రేపు నైకీ తర్వాత గుచ్చి వీళ్ళకు మనం డిమాండ్ పెట్టబోతున్నాం. మీరు పాకిస్తాన్ నుంచి కనుక చేస్తే భారతదేశంలో మేము ఇక్కడ అమ్మడానికి వీల్లేదు, ఇక్కడి నుంచి మిమ్మల్ని సస్పెండ్ చేస్తామని చెప్తున్నాం. కాబట్టి వాళ్ళని అష్టదిగ్బంధనం చేస్తాన్ని యుద్ధం చేయకుండా
మిగతా చర్చలు వాళ్ళతో చేయట్లేదు మనం. Right. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. రైట్ మసూద్ అలీ గారు ప్లీజ్ కంక్లూడ్. ఏంటో చెప్తున్నారు మీరు, జస్ట్ 1 minute ప్లీజ్. నేను చెప్పేంటంటే గిరిధర్ గారు దో అగ్రీ విత్ యూ. సీజ్ ఫైర్ ఇప్పుడు డీజీఎంఓ డిస్కస్ చేసే సీజ్ ఫైర్ మాత్రమేనండి. పాకిస్తాన్ ఇస్ నోన్ ఫర్ సీజ్ ఫైర్ వైలేషన్స్. ఇట్ ఈస్ నాట్ గ్యారంటీడ్ దట్ సీజ్ ఫైర్ ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. అంటే ఇప్పుడంటే ఈ గంట నుంచి కాదు కానీ ఇవాళ మధ్యాహ్నం ఈవినింగ్ వరకు జరిగింది కదా. ఎస్, దేర్ ఫ్రంట్ లైన్ వారియర్స్ ఆర్ ఆల్ టెర్రరిస్ట్. వాళ్ళు రేపు తిరిగి చెప్తారు, ఏమంటారు, మాకు తెలియదు అసలు మేమేం చేయలేదు, వాళ్ళే చేశారంటారు. దిస్ హెస్ బీన్ హ్యాపెనింగ్ ఇన్ ద పాస్ట్ ఆల్సో, ఇట్ హస్ హ్యాపెండ్, ఇట్ ఇస్ హ్యాపెనింగ్ నౌ ఆల్సో. అదే అంటారు. సో అవర్ స్టేట్మెంట్, అవర్ ప్రైమ్ మినిస్టర్ స్టేట్మెంట్ ఆఫ్ టెర్రరిజం విల్ బి కన్సిడర్డ్ యాక్ట్ ఆఫ్ వార్ ఇస్ అ బిగ్ స్టేట్మెంట్ అండి. దిస్ విల్ అట్లీస్ట్ రెస్ట్రిక్ట్ దమ్. ఈ టెర్రరిస్ట్ ఎవరైతే పోసి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి పాలు పోసి పెంచారు, వాళ్ళని బాగా పోషించారు, మంచిగా ఫుడ్. వాళ్ళకి ఏం చెప్పంటే మేమున్నా ప్రొటెక్ట్ చేయడానికి, మీరు ఏం చేసి ఇండియాలో ఏం చేసి వచ్చినా కూడా మేము ప్రొటెక్ట్ చేస్తామన్నారు. దట్ ఈస్ నో మోర్. ఇప్పుడు వాళ్ళు ప్రొటెక్ట్ చేయలేదు, వాళ్ళు కూడా ఎదురు తిరిగి ఉంటారండి యాక్చువల్లీ, ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ దట్ వే. తిరిగారు కదా ఆల్రెడీ, ఫ్యామిలీని పోగొట్టుకున్న మసూద్ అజర్ అడ్డం తిరిగాడు కదా, ఎదురుగా తిరిగాడు కదా, అందులో డౌట్ ఏముంది. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ మసూద్ రెడ్డి గారు, గిరిధర్ గారు అండ్ కళ్యాణ్ రావు గారు. గిరిధర్ గారు యాక్చువల్ టైం లేదు, జస్ట్ ఒక 30 seconds తీసుకోండి ప్లీజ్. ఒకటే సెంటెన్స్. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే రేపటి నుంచి పాకిస్తాన్ మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని మనం బ్లాక్ మెయిల్ చేయలేకుండా చేసాం వాళ్ళని. దట్ ఇస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ వి హావ్ డన్. చూద్దాం, అది కనుక జరిగితే అచీవ్మెంట్, నో డౌట్. మీరు అన్నట్టు కనుక జరిగితే అది